గ్యాంగ్ మీ ఇంటి ముందుకు వచ్చింది, ఏం చేస్తారు? వచ్చి ఏం చేస్తారు? అయ్యా నమ్ముకోండి. నమ్ముకోండి కుమ్ముకోండి? నమ్ముకోండి. ఆవిడేం చెప్తుంది అంటే యేసు అని అంటున్నావు కదా, తెలుగులో మగవాడికి డు అని పెడతాం, మేము యేసుడే. ఈ సంస్థ కోసం ఏడ్చే అంత దుస్థితి ఎప్పుడైనా వచ్చిందా? ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. మొత్తం 3 కల్తీలే. ఈ 3 కల్తీలు వచ్చి ఇప్పుడు ఏమంటున్నాయంటే లక్షల సంవత్సరాల నుంచి స్వచ్ఛంగా ఉన్న సనాతన ధర్మాన్ని కల్తీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. మరి ఈ కల్తీకి వ్యతిరేకంగా మరి హిందువులందరూ సంఘటితంగా చెయ్యాలా, యుద్ధం వద్దా? మరి లోకంలో వేరే మతాలు పుట్టి విస్తరించి వ్యాపించేదాకా నువ్వేం బిగుతున్నా? నీ మత గ్రంథం అసలు ఎందుకు తయారవ్వలేదు? నీ మధ్యలో ఎందుకు వచ్చింది? నాకు తెలిసి ఏ మతం కూడా దేశహితం కాదండి, కాబోదు ఎప్పుడు కూడా. ఎందుకు అంటే ఆయన మిమ్మల్ని బలవంతంగా అందులోకి తీసుకెళ్ళాడని, బలవంతంగా సాక్ష్యం చెప్పించాడని మీరు చెప్పండి చాలు అన్నారు. ఒకటే మాట అన్నారు. యేసుకి ఎప్పుడో 3 మేకులు కొట్టారంటారు. ఆ 3 మేకుల పేర్లు ఏంటో తెలుసా? అందులో 2 మేకుల పేర్లు ఇక్కడ 2 మేమిద్దరమే. లలిత్ కుమార్ గారు, హిందూ జనశక్తి అధ్యక్షులు, శివశక్తి అధ్యక్షులు కరుణాకర్ గారు, ఎలీసా సత్యబాబు గారు. ఎలీసా సత్యబాబు గారు చూసారా, మనలో ఒకడు ఇప్పుడు అయ్యాడు. ఒకప్పుడు ఏదో పరలోకాన్ని కోరుకున్నారు, అదేది లేదనేసరికి మోక్ష మార్గం కోసం ఇటువైపు వచ్చారు. సో సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వారిని కూడా. గత 2 సెషన్స్లో దుమ్ము రేపి అదరగొట్టేసినటువంటి మావుడూరు సూర్యనారాయణమూర్తి గారు కూడా ఈ యొక్క చర్చలో భాగం కాబోతున్నారు. కాబట్టి ఇంకా అర్థం చేసుకోండి ఎలా ఉంటుందో. ప్రతి సీను క్లైమాక్స్లో ఉంటుంది అనమాట. సో వీళ్ళు మాట్లాడబోతున్నటువంటి శీర్షిక మీకు తెలిసిందే, ఏ మతం దేశహితం. ఏమైనా డౌట్స్ ఉంటాయా? ఈ ఒక లైన్ రాగానే ఏ మతం దేశహితం అనగానే క్లియర్గా మీరు ఒకసారి చెప్పండి సమాధానం. ఏ మతం దేశహితం? సనాతన హిందూ మతం అనొచ్చు ఇక్కడ ఆన్సర్ కోసం. ఏ మతం దేశహితం? ఎస్, మనమంతా ఎవరం? మనమంతా సనాతన ధర్మ వారసులం. మనమంతా సనాతన ధర్మ. గర్వాప్సి పాస్టర్ గారు, సో ఇంతకు ముందంతా కూడా వేరే మతంలో ఉన్నారు. ఆ మతం దేశహితం కాదు అనేది చాలామంది యొక్క ఆలోచన అండ్ నమ్మకం. ఇప్పుడు మీకు ఒక సూటి ప్రశ్న, ఈ క్షణం మీరు దేశం ధర్మం ఈ రెండిట్లో ఏది చూజ్ చేసుకుంటారు అని ఒక ప్రశ్న మీ ముందు పెడితే మీ ఇచ్చే సమాధానం ఏంటి? అంటే పెద్దగా కాదు, ఇమీడియట్గా మీరు ఎలా రియాక్ట్ అవుతారు? దేశమా ధర్మమా? 2నండి. 1 దేశం, 2 సనాతన ధర్మం. ఇప్పుడు వచ్చిందా క్లారిటీ? ఇంతకు ముందు కూడా అలాగే ఉండేవాళ్ళ? ఇంతకుముందు అలా కాదండి. ఇంతకుముందు క్రైస్తవ మతం, ఓకే, దేశంతో సంబంధం లేదు. సో దేశం ఏవైపోయినా పర్వాలేదు. సో ఇది మీ ఒక్క ఆలోచన, లేకపోతే అందరూ అలాగే ఉండేవాళ్ళ? మీ పాస్టర్లు అందరూ అలాగే ఉంటారా? పాస్టర్లు అందరూ అంతేనండి. అంతేనా? ఒక్కరు కూడా దేశహితం కోసం పనిచేసేవాళ్ళు లేరా? అంటే నాకంటే మీకే ఎక్కువ తెలుస్తుంది. ఎక్స్ పాస్టర్స్ ఉంటారులేండి, ఎక్స్ పాస్టర్స్ ఉన్నారుగా, ఇప్పుడు దేశం కోసం పనిచేయడానికి వచ్చేసారు. సో ఇప్పుడు లలిత్ కుమార్ గారు, అయ్యా సేమ్ క్వశ్చన్కా? కాదు, ఏ క్వశ్చన్ అడగాలో ఆ క్వశ్చన్ అడుగుతాం. మత మార్పిడి గ్యాంగ్ మీ ఇంటి ముందుకు వస్తే, ఓకే, అదే క్వశ్చన్ వచ్చింది, ఏంటి మీ రియాక్షన్? చెప్పు. ఎవరికి చెప్పాలి? చెప్పు, చూపించను, తెగేదాకా తంత. నా ఇంటి ముందుకు వస్తే చెప్పు తెగాల్సిందే. మంచి కట్టుబాట్లు ఇట్లాగే ఉంటాయి మా కట్టుబాట్లు, డౌట్ ఏముంది? గొప్ప పద్ధతులండి బాబు. అనవసరంగా ఇరుక్కోబోయి 2 చెప్పులు తెగిపోతాయి, ఒక్కదాంతో వదులుతామా అక్కడ దాకా వచ్చాక? అదే ప్రశ్న నన్ను కూడా అడగచ్చు. అడుగుతా. అదే ప్రశ్న నన్ను కూడా అడగండి. సత్యబాబు గారు చెప్పండి, మీ ఇంటి ముందుకు వచ్చి మత మార్పిడి గ్యాంగ్ మిమ్మల్ని మళ్ళీ మతం మారమంటే, మళ్ళీ మోహన్ బాబు గారి లాగా మళ్ళీ మతం మారమంటే మీ రియాక్షన్ ఏంటి? లలిత్ కుమార్ గారు చెప్పింది ఒక విధానం అయితే,
నేను చెప్పేది ఏమిటంటే ఇప్పుడు వాళ్ళని కొట్టక్కర్లా, తిట్టక్కర్లా, ఏమీ చేయక్కర్లా. అది కాదు. సూపర్. వాళ్ళు ఏ గ్రంథం అయితే పట్టుకుని వస్తారో అదే గ్రంథములో మార్కు సువార్త అనేటటువంటి ఒక సువార్త ఉంది. మార్కు సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ మార్కు సువార్త 16వ అధ్యాయంలో 15వ వచనము నుండి 19వ వచనం వరకు కొన్ని మాటలు ఉంటాయి. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారు బాప్తిస్వం పొందితే రక్షణ పొందుతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది. ఎవరైతే నమ్ముతారో వాళ్ళ వలన కొన్ని సూచక క్రియలు జరుగుతాయి. అవి పాములను ఎత్తుపట్టుకుంటారు. రెండవది రకరకాలుగా దెయ్యాలను వెళ్ళగొడతారు. ఇవన్నీ ఉంటాయి. అసలైనది ఏమిటి అంటే వాళ్ళు నమ్మితే మీ వలన ఈ సూచక క్రియలు జరుగుతాయని ఒక మాట ఉంటుంది. ఏమిటా మాట అంటే రోగుల మీద చేతులుంచినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుతారు. ఎవరో ఒక రోగిని తీసుకొచ్చి నువ్వు నిజంగా యేసుని నమ్మితే, నువ్వు నిజంగా బాప్తిస్వం పొందినవాడవైతే, నువ్వు నిజంగా యేసు భక్తుడివైతే ఇంకోప్పుడు ఈ రోగిని స్వస్థపరచు, అప్పుడు నువ్వు బయటికి వెళ్ళని చెప్పాలి. ఇక్కడ చాలా ఉవ్విళ్ళు ఊరుతున్నటువంటి మనిషి ఒకరితో ఉన్నారు. అయ్యా మీరేం చేస్తారయ్యా మత మార్పిడి గ్యాంగ్ మీ ఇంటి ముందుకు వస్తే? మత మార్పిడి గ్యాంగ్ మా ఇంటికి వస్తే భాస్కర్ కిల్లి ఇంట్లో ఉన్నాడని తిరిగి వెళ్ళిపోతారు. నేనేం చేయక్కర్లే. డిఎస్పీ గారు, అసలు విషయం మనకి లొల్లి అనుకోని ఇప్పుడు దాకా నిన్నే ఒకటి క్లారిటీ ఇచ్చాయి. ఇప్పుడు సభాముఖంగా మళ్ళీ క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే యేసుకి ఎప్పుడో 3 మేకులు కొట్టారంటారు. ఆ 3 మేకుల పేర్లు ఏంటో తెలుసా? అందులో 2 మేకుల పేర్లు ఇక్కడ 2 మేమిద్దరమే. ఒకటి కరుణాకర్, ఒకటి లలిత్ కుమార్. కనిపించని 3వ మేకే భాస్కర్ కిల్లి. సూపర్. అంటే మరి ఇక్కడ కళ్యాణ్ కుమార్ ఏంటో అవి కాళ్ళ కొట్టిన మేక. అది చెక్క అనుకోపోని చెక్క. గ్యాంగ్ మీ ఇంటి ముందుకు వచ్చింది, ఏం చేస్తారు? వచ్చి ఏం చేస్తారు? అయ్యా నమ్ముకోండి. నమ్ముకోండి, కుమ్ముకోండి. నమ్ముకోండి అయ్యా, నమ్ముకోండి. నా చెంకలో ఉన్నది నమ్ముకోండి సార్. ఆయన అడిగింది క్లియర్ గా చెప్పండి. నమ్ముకోండి, ఉన్నది అమ్ముకోండి. అది యేసు నమ్ముకోండి అంటున్నారా? అవునండి. మాకు దేవుడు ఉన్నాడమ్మా అని చెప్తాను. మాకు నిజ దేవుడు ఉన్నాడండి. అప్పుడు నేనేం చెప్తానంటే అందులో బాగా కలర్ఫుల్గా ఉన్న ఒక అమ్మాయినో ఆంటీని చూసి సిగ్గు నేను పెళ్లి చేసుకుంటాను మీకు ఇష్టమేనా అని అడుగుతాను. మాకు ఆయన ఉన్నాడు అని చెప్పింది అనుకోండి, మీ ఆయన కంటే నేను బాగా చూసుకుంటాను, మీ ఆయన నీ సరిగ్గా చూసుకోవట్లేదు. సూపర్. 90 mm రాడ్ అని వినడమే కానీ ఇప్పుడే చూసా. రైట్ సార్, తప్పే లేదు. మీరు మాట్లాడితే తప్పే ఉంటుంది. అటు ఇంకా అబే దబే జపే. ఇప్పుడు మావుడూరు గారు మీరు చెప్పండి. మీరు సాత్వికంగా కనిపిస్తున్నారు, మీరన్నా కొంచెం పాజిటివ్గా రియాక్ట్ అవ్వండి. మరీ అగ్రెసివ్గా వీళ్ళందరికీ పూలు పళ్ళు చూపించాల్సి వస్తుంది వీళ్ళందరికీ తర్వాత. అది కాదండి, మంచి మిరపకాయని తెచ్చి పాయసంలో వేసి నువ్వు పాయసంలో ఉన్నావు తీయగుండంటే అది ఉంటుందా? అది మిరపకాయ అండి. ముందు వచ్చిన వాడికి వాకెట్లో ముగ్గు చూపిస్తా, అప్పటికి అర్థమై ఉండాలా. ఇంటికి మామిడి తోరణాలు ఉంటాయి, అవి చూపిస్తా. ఇవి రెండూ లేనప్పుడు మా ఆవిడని పిలుస్తా, ఆవిడ చేత ఏమి చెప్పించాలో అవి చెప్పిస్తా. ఆవిడేం చెప్తుంది అంటే యేసు అని అంటున్నావు కదా, తెలుగులో మగవాడికి డు అని పెడతాం, మేము యేసుడే. అర్థమైందా? కృష్ణుడు, రాముడు, ఆ డు ఉన్నాయి కదండి, మీ వాడికి కూడా మా డు పెడతాం అయ్యా, యేసుడే. ఇక ఎక్కడ నిలబడేది? ఏం యథాయికం ఇది? ఏం పద్ధతి ఇది? జాలి దయ ఇలాంటివి ఏమీ నేను లేకుండా. కొంచెం రాయలసీమ యాసలో ఎందుకు చెప్పానంటే మా ఇంటికి తుకారం గేట్లో వచ్చారు ఇద్దరు వచ్చారు, తల్లి కొడుకు వచ్చారు. విచిత్రం ఏంటంటే కొడుకు నా స్కూల్లో స్టూడెంటు, వాడికి టీచర్ నేను, నాకు ప్రిన్సిపల్, ఫాదర్ ఉండే. ఇప్పుడు వాళ్ళని కొట్టాలన్నా తిట్టాలన్నా? కాదు, పని చేద్దాంరా స్కూల్లో చూసుకుందాం అన్నా నేను. స్కూల్లో కాదు సార్, ఇక్కడే ఆవిడంటది ప్రభువు వాక్యము చెప్పుటకు వచ్చామన్నారు. ఈ వాక్యాలు నాకు చాలా వచ్చు, నేను మస్తు చదివా, నేను వాక్యాలతోటే బతుకుతున్నా అని చెప్పేసి అంటే ఆమె వదలదు. అంటే నేను ఒక మాట చెప్పా, ఎందుకమ్మా మీరు యాస్ట్ పడతారు అనవసరంగా, ఒక్క నిమిషం రండి, ఎండలో పడి వచ్చారు, అది ఫిబ్రవరి మార్చో గుర్తులేదు, రండి లోపలికి రండి, కాస్త భోజనం చేసుకుని పోదురన్నాను.
అంటే పోమంటుంది, అది భోజనం చేయమంటుంది. లేదమ్మా అతిథులు, మా ఆవిడ అప్పుడే జాకెట్ ముక్క పసుపు కుంకుమ సర్దింది, అర్థమైందా, మాకు అండర్స్టాండింగ్లో పోతాం. మా ఆవిడ కూడా కొంచెం ర్యాపిడ్ రౌండ్ వ్యవహారమే. ఇప్పుడు యేసుని నమ్ముకుంటేనే స్వర్గం మనకి, ఓకే ఒప్పుకుందాం. మరి యేసు ఎవరిని నమ్ముకున్నాడని స్వర్గంలో ఉన్నాడు? స్వర్గం ఆయనే తయారు చేసుకున్నాడు. ఓహో, ఇదేదో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లాగా ఎవడు దాటితే 5 ఫ్లోర్స్ ఉంటాయి. గోలీమార్ సినిమాలో ఈ ప్రశ్న యేసు అమ్మమ్మ ఎవరిని నమ్మిందని అడిగాం. ఆ ప్రశ్న బాగా వెళ్ళింది జనాల్లోకి. ఆన్సర్ వచ్చిందా? రాలేదు. ఒక్కరోజు ప్రధానమంత్రి అయిపోయారు లలిత్ గారు. సత్యదాకా నేనే ఉండేలాగా రాజ్యాంగాన్ని మార్చేస్తా. సింగిల్ లైన్ ఎజెండాలో క్రిములకి ఓటు హక్కు తీసేస్తా. ఒక పద్ధతి, ఒక చక్కటి ఆలోచన, మంచి మంచి కట్టుబాట్లు మీవి కూడా. అయ్యా మీరు ఆయన ఒక్కరోజు ప్రధానమంత్రి అన్నారు, ఇంతకీ నా ఎంపీలు ఎంతమందో చెప్పలే. ఇక వాళ్ళు కుర్చీ లాగారనుకోండి, మెజారిటీ మీకు సరే మెజారిటీ ఉంది, ఒక్కరోజు ప్రధానమంత్రి అయితే ఆర్టికల్ 29, 30 తీసి పారేస్తా, 25 to 30 మొత్తం అదంతా లేపి పారేస్తా. ఇది నేను చేయగలిగినటువంటి ఒక్క విషయం. ఇక రెండోది ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ అనేది లేకుండా చేస్తా. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలాంటి ఫైళ్లు కరుణాకర్ గారు ఎన్ని తెస్తారో అన్నిటిపై సంతకం పెట్టారు. ఆయన చాలా క్లియర్గా ఉన్నారు. భాస్కర్ అన్న, ఇప్పుడు నువ్వు హోమ్ మినిస్టర్, చైనా మీద ఒక ఆటం బాంబు, పాకిస్తాన్ మీద ఒక ఆటం బాంబు వేసేస్తారు. వాళ్ళు తీర కూర్చుంటారు. మరి వేసిన తర్వాత ఏమవుతారు నాకు అనవసరం. ప్రజాస్వామ్యమా నియంతృత్వమా, ఈ రెండిట్లో ఏది ఉండాలని కోరుకుంటున్నారు మీరు? నియంత్రణ అనేది చాలా కష్టమైనదండి. ప్రజాస్వామ్యమే అందరికీ కూడా ఆమోదయోగ్యమైనదండి. సూపర్ అండి. ప్రస్తుతం మనం నియంతృత్వ ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఈ పద్ధతి అయితే ఖచ్చితంగా మారాలి. పదాల గారడి ఆయనది, మీది కాదు. పదాల గారడి ఆయన చేయొచ్చు, మీరు పదాల గారడి కాదు. నిజంగానే ఇది ప్రేరుకు ప్రజాస్వామ్యం. ఇందులో ఏంటంటే మెజారిటీలు ఏది చెప్తే అదే నడుస్తుంది అంటారు. కర్మగాలి భారతదేశంలో మెజారిటీలు ఏది కోరుకున్నా జరగదు. దీన్ని నేను ప్రజాస్వామ్యం అని అనలేకపోతున్నా. ఓకే, ఇంకో క్వశ్చన్. ₹1 నాకు ₹1 మీకు ఇచ్చి మతం మారిపోమంటే మారిపోతారా కరుణాకర్ గారు? ఒక 10 కోట్లు అట్లీస్ట్. ఈ ప్రశ్న నన్ను అడుగుతున్నారంటే అసలు మీ మీద ఇప్పుడు వాళ్ళ మీద డౌట్, వీళ్ళ మీద డౌట్ అన్నారు కదా, వాళ్ళకి డౌట్ వచ్చింది. 1000 కోట్లు అండి లాస్ట్ మాట. ఇప్పుడు మనిషి బ్రతకడానికి 1 కోటి 2 కోట్ల తర్వాత ఆ పైన ఎంత ఉన్నా ఒకటే. ఓకే, ఇక్కడ లొంగలేదంటే అక్కడ కూడా లొంగను, అంతే. అన్న, ఏదైనా మనసు మారే అవకాశం ఉందా? నేనైతే మారిపోతానండి. మారిపోతావా? మారిపోయిన తర్వాత గర్వాప్సి అయ్యానని చెప్పి మళ్ళీ శివశక్తి ఛానల్లోనే కూర్చుంటా. ఒక తెలుగు టీచరు స్కూల్లో మొదటి ఆవిడ క్లాసుకి రాగానే ఇక్కడున్న తల్లులందరికీ, స్త్రీమూర్తులందరికీ నమస్కారం చెప్పి క్షమించమని కోరుతూ భాషా విన్యాసం చెప్తున్నాను. మీరు ఇంకోలా అనుకోకండి. ఆమె అనుకుంటాం సార్, ఎందుకంటే అనుకోవద్దంటేనే అనుకోమని అన్నారని అర్థం. మీరు మమ్మల్ని కించపరచడానికి ఫిక్స్ అయ్యారు. వేర్ ప్రొహిబిషన్ ఈజ్ దేర్, అంబిషన్ విల్ బి దేర్. డోంట్ లో డూ ఉంటుంది. అనుకోమని చెప్పటం అర్థమైనట్టే ఉంటుంది కానీ అర్థం కాదు మాట్లాడితే. ఆదాము అవ్వలను ప్రభు సృష్టించి యాపిల్ కాయను సృష్టించెను, తినవద్దని చెప్పాను. అసలు సృష్టించడం ఎందుకు, వద్దని చెప్పడం ఎందుకు అనేది మన ప్రశ్న. మీరు ఎక్కడ డోంట్ అంటారో అక్కడ డూ ఉంటుంది. అసలు నిన్ను సృష్టించమని ఆదికాండమును ఎవరు కోరిరి? ఎవడు కోరిని? మాకు యాపిల్ కాయ కావాలి. ప్రథమమున ప్రభు ఆదామును సృష్టించాను, మంచిది. వాడు ఒంటికాయ సొంటుకోము అట్టా తిరుగుతున్నాడు, వాడికి టైంపాస్ అయితే లేదు. మళ్ళీ ఈడొచ్చాడు, అరే వీడికి టైంపాస్ కాలేదని ఈవును సృష్టించాను. ఏడకెళ్ళి రిబ్బు బోన్ నుంచి సృష్టించాడు. ఏమండి, అక్కడితో నువ్వు వెళ్ళిపోవచ్చు కదా, వాళ్ళ కర్మ వాళ్ళు పడతారు, ఏ పండు తినాలో వాళ్ళు చూసుకుంటారు. యాపిల్ కాయని సృష్టించాను, దానిని తినవద్దని ఎందుకు చెప్పాడు? అసలు నిన్న అది ఎంత నిజంగా ప్రమాదకరమైంది అయితే ఎందుకు సృష్టించాలి? అంటే ఒక వెధవ పనికి తావు నువ్వే చూపించి అటు వెళ్ళొద్దని నువ్వు చెప్పి ఇది అవసరమా? అందుకని నేను మీకు కూడా దయచేసి కొంచెం ఇందాక అన్నారు, ఇది కొంచెం హ్యూమరస్గా కామెడీగా క్లోజ్ చేద్దాం. బయాలజీ టీచర్ క్లాస్లో పాఠం చెప్తూ పాఠం ఎలా చెప్పిందంటే, డియర్ చిల్డ్రన్, దేర్ ఆర్ ఓన్లీ 3 apples చేంజ్ ద రూట్ ఆఫ్ ది వరల్డ్. ద ఫస్ట్ యాపిల్ ఈస్ Adam's Eve's apple that changed the human being's life. The second apple, Newton's apple,
The apple fell down, Newton found gravity force. The third apple is apple computer. అంటే పిల్లాడు 9th క్లాస్ వాడు గమ్మున లేచి, టీచర్ యాపిల్ కంప్యూటర్ యాపిల్ వాడు ఓనర్ ఎవడో ఉన్నాడు కదా, వాడు అమ్మేవాడో వాడికి తెలియదట కదా అన్నాడు వాడు. అంటే అమ్మేవదో తెలియదన్నటోడు అయ్యేవడో తెలియదనేటోడు కల్చర్ని నిర్మాణం చేస్తారు. ఆ తెలుగు టీచర్ క్లాస్కి వెళ్ళి పిల్లలందరి చేత తెలుగు నోట్స్లో మొదటి వాక్యము ఆదికాండం నుంచి, ఓ ప్రభు నీ కృపయే నాకు చాలు, ఈ వాక్యం రాయించేది. స్పేస్ లేకపోతే ఆ వాక్యం ఎంత దరిద్రంగా ఉంటుందో చూసుకోండి. పిల్లలందరి చేత చదివించేది. ఏమందులో తప్పే ఉంది? ఆ పెద్ద ఆవిడేదో మనసు పడి అది రాయించింది. పెద్ద ఆవిడ మనసు పడితే పిల్లలు ఏ మనసులో ఉంటారు? వాళ్ళేమన్నా వేరు మనసు మారు మనసులో ఉంటారా ఏంది? ఆడ ఫీజు కట్టి పిల్లల్ని పెట్టింది నేను. పెద్ద ఆవిడ మనసు పడితే నా మీద మనసు పడమను, పిల్లల మీద ఏంది? వ్యాకరణంలో మిత్రులారా, వ్యాకరణంలో స్పేస్ అని ఉంటుంది చూడండి. కంప్యూటర్ కీబోర్డు మీద అన్ని కీస్ ఉంటాయి కదా, కానీ స్పేస్కి మాత్రం స్పేస్ బార్ అని ఉంటుంది. ఎందుకంటే వాక్య నిర్మాణంలో స్పేస్కి అంత విలువ ఉంది. ఇప్పుడు నేను చెప్పిన వాక్యంలో ఎక్కడ స్పేసు ఇవ్వాలో అక్కడ ఇవ్వకపోతే ఆ వాక్యం దుర్మార్గంగా తయారయ్యి గోల్డెన్ వర్డ్స్ ఆర్ నాట్ రిపీటెడ్. హే ప్రభు జగన్నాథ్. తర్వాత ఇంకా ఎక్కువ కొన్ని లాక్కూడదు. కల్తీ, ఆహార కల్తీ, ఆలోచన కల్తీ. కల్తీ గురించి మీ రియాక్షన్ ఏంటి జనరల్గా? కల్తీ విషయంలో మాట చెప్తా. అయ్యా, మానసికమైన కల్తీ అనేది ఇది కొంచెం సీరియస్ మాట్లాడుకుందాం. అందులో కామెడీ వెతుక్కోండి మీరు, పర్లేదు. మానసికమైన కల్తీ అనేది కాలక్రమేణా వస్తుంది. ఒక 50 సంవత్సరాల కిందట విన్న వాక్యం ఇవాళ వింటే మీకు ఒకలాగా అర్థమవుతుంది. ఇది సామాజికమైనటువంటి మార్పుల వల్ల వచ్చినటువంటి కల్తీ. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఎన్టీ రామారావు గారు, జమున గారు నటించినటువంటి శ్రీకృష్ణ తులాభారం సినిమా. అందులో కృష్ణుణ్ణి సత్యభామ, అక్కడ జమున సత్యభామ వేషంలో బంగారం, నగలు, నట్రాన్ని తెచ్చివేస్తారు. అటువైపు రామారావు గారు కూర్చుంటారు, శ్రీకృష్ణుడు. అది తూగదు. తూగపోతే ఆందోళన పడుతుంది. ఆ సమయంలో ఒక డైలాగ్ ఉంది, ఏమిటంటే, నాథ మీ బరువు నాకు ఇంతవరకు తెలియలేదు అని. ఇది 60 ఏళ్ల కిందట ఎవరు పాపం నవ్వలేదు, గొడవ చేయలేదు. ఈ మధ్య కనుక పిల్లలకి మీరు ఈ సినిమా చూపిస్తే వాళ్ళ ఆయన బరువు దాన్ని తెలవదా అన్నాడు కాలేజీ పిల్లగాడు. అర్థమైందా? అంటే ఇక్కడ కల్తీ ఎక్కడొచ్చింది? సినిమాలో కల్తీ లేదు, కానీ కాలక్రమేణా మనిషిలో ఆలోచనలో వచ్చిన కల్తీ. అంచేత కల్తీ ఎప్పుడు కాన్స్టాంట్గా ఇలా ఉంటుందని మనం చెప్పలేం. భగవంతుని అవతారాలు ఎలా ఉంటాయో ఈ కల్తీ కూడా ఫేస్ టు ఫేస్, ప్లేస్ టు ప్లేస్, టైం టు టైం అది మారుతూనే ఉంటుంది. ఒక 3500 సంవత్సరాల క్రితం మోసం అనే ఒకడు వచ్చేసి ఆధ్యాత్మికతని కల్తీ చేసి ఒక కొత్త దేవుడిని పరిచయం చేశాడు. 2000 సంవత్సరాల క్రితం ఏషామని ఇంకొకడు వచ్చాడు. ఆడొచ్చేసి ఆ కల్తీ మతం ఏదైతే పుట్టిందో దాన్ని ఇంకాస్త కల్తీ చేశాడు. ఒక 1300 1400 సంవత్సరాల క్రితం ఇంకొకడు వచ్చాడు. వచ్చి ఆ ముందు 2 మతాలని కూడా కల్తీ చేసాడు. మొత్తం 3 కల్తీలే. ఈ 3 కల్తీలు వచ్చి ఇప్పుడు ఏమంటున్నాయంటే లక్షల సంవత్సరాల నుంచి స్వచ్ఛంగా ఉన్న సనాతన ధర్మాన్ని కల్తీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. మరి ఈ కల్తీకి వ్యతిరేకంగా మరి హిందువులందరూ సంఘటితంగా చెయ్యాలా, యుద్ధం వద్దా? చేయకపోతే పంట నాశనం అయిపోతుంది. ఆధ్యాత్మికత అనేది కల్తీ చేసిన ఈ 3 మతాల మీద యుద్ధం చేయాల్సిన బాధ్యత హిందువుల మీదే ఉంది. చెయ్యకపోతే మనలో ఏదో కల్తీ ఉన్నట్లుగా రేపొద్దున మాట్లాడుకుంటారు. సో ఈ మాట వారి మాట. దేశం కోసం ప్రాణమైన ఇచ్చేస్తా అన్నా అని మీ దగ్గరికి ఎవరైనా వస్తే మీ రియాక్షన్ ఏంటి? అంటే మాటల్లో చెప్పినంత ఈజీ కాదు ఆచరణలో ఉండటం. ఒకవేళ ప్రాణం ఇస్తే తప్ప ధర్మానికి అంత పెద్ద ప్రయోజనం ఉండదు అన్నప్పుడు నిలబడితే గ్రేటే. కానీ ఎదుటోడి ప్రాణం తీసైనా ఆ ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయాలి ముందు మనం. ఈ 9వ వార్షికోత్సవం సందర్భంగా నేను మధ్యాహ్నం ఒక మాట చెప్పాలనుకున్నాను, అది ఇప్పుడు చెప్తాను. 9 సంవత్సరాలు శివశక్తి తన ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది.
దీని గురించి పొద్దునుంచి వచ్చిన పెద్దలు చాలామంది చాలా చెప్పారు, వక్తలు చాలా అద్భుతంగా మాట్లాడారు. కానీ దీని గురించి కరుణాకర్ గారి కార్యాచరణ గురించి అందరికంటే బాగా చెప్పగలిగింది, చెప్పాల్సిన హక్కు అవసరం 2 ఉంది నాకు. కాబట్టి ఫస్ట్ నేను చెప్తున్నా, ఎందుకంటే 9 సంవత్సరాల నుంచి ఆయన పోరాటం నేను చూస్తున్నా, అదే పందాల్లో నేను కూడా పోరాటం చేస్తున్నా. ఇక్కడ మీలో చాలామందికి తెలిసింది, కొద్దిమందికి తెలియంది ఏంటంటే, స్టార్టింగ్లో ఇదే కరుణాకర్ గారు, ఇదే కళ్యాణ్ చెట్లపల్లి, ఇదే భాస్కర్ కిల్లితో ఓ పెద్ద యుద్ధమే నడిచింది మాకు. ఎందుకు కొట్టుకున్నాము అంటే, ఈరోజు చాలామంది అడుగుతారు, హిందువులు కూడా అడుగుతూ ఉంటారు, ఎరా మీరు అప్పుడు కొట్టుకున్నారు, ఇప్పుడు కలిసిపోయారా అని చెప్పేసి. అప్పుడు కొట్టుకున్నావేమో, నిజంగా చెప్తున్నాం, అప్పుడు చేసిన పని అమాయకత్వంతో అనుకోండి, అజ్ఞానంతో అనుకోండి, ఇంకొక కారణంతో అనుకోండి, దానిలో మధ్యలో మనుషులు ఏమి పుల్లలు పెట్టారు, లేకపోతే మాకు చిన్న చిన్న తెలిసి తెలియని స్పర్ధలు ఏమొచ్చినాయి, మొత్తానికి జరగాల్సిన గొడవలన్నీ జరిగిపోయినాయి. కానీ ఈ రోజున మేము ఎంతలా కలిసిపోయాము, ఏ విధంగా పనిచేస్తున్నాము అంటే, కార్యాచరణకు వచ్చేప్పటికి ధర్మానికి సంబంధించిన పనులన్నీ కలిసిమెలిసి తిరుగుతున్నాం, చేస్తున్నాం. వ్యక్తిగతంగా కూడా మా స్నేహాన్ని కనుక చూసుకుంటే, ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటాను, నాకున్న ఫ్రెండ్ సర్కిల్ అందరిలో కూడా నాకు మోస్ట్ డియరెస్ట్ వన్ ఎవరంటే కరుణాకర్. ఎందుకంటే ధర్మరక్షణ, ధర్మ పోరాటం ఇవన్నీ కాదు, వ్యక్తిగతంగా కూడా మేము చాలా దగ్గరగా ఉంటున్నాం ఈ మధ్య. ఇది భాస్కర్ అన్నకి, శివగారికి, కళ్యాణ్కి అందరికీ కూడా తెలిసిందే, ఇక్కడ తెలియని వాళ్ళు ఎవరు లేరు. అయితే ఈ 9 సంవత్సరాల పోరాటంలో చాలామంది అనుకుంటారు, ఈ హిందూ సంఘాలు పెట్టటువంటి వీళ్ళు డబ్బుల కోసం పెడతారు, పేరు కోసం పెడతారు, లేకపోతే పలుకుబడి కోసం, రాజకీయాల కోసం పెడుతున్నారు, ఇట్లా చాలా విమర్శలు హిందువుల నుంచే వస్తున్నాయి. నిజంగా చెప్తున్నా, అవన్నీ కావాలనుకుంటే హిందూ సంస్థ పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ డబ్బులు, వ్యూవర్షిప్, పేరే కావాలి అనుకుంటే వంటల ఛానల్ పెట్టినా, లేకపోతే ఏదో స్టాండప్ కామెడీ ఛానల్ పెట్టుకున్నా, లేకపోతే ఒక ట్రావెల్ వ్లాగ్స్ పెట్టుకున్నా కూడా ఎంతకంటే ఎక్కువ వ్యూస్, ఎంతకంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. పైగా జనాల్లో మేము మతోన్మాదులు అనే ముద్ర మోయాల్సిన అవసరం లేదు. పోనీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమందిని చూసి ఇంతమంది మమ్మల్ని అభిమానిస్తున్నారు అని మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే ఇదంతా కూడా స్వచ్ఛమైన సరుకు. కానీ మమ్మల్ని ద్వేషించే కల్తీ సరుకు ఈ దేశంలో ఎంత ఉంటుందో తెలుసా? 95% ఉంటారు. ఎందుకంటే ఈ దేశపు క్రిములు ఎవరైతే ఉన్నారో ఆ క్రిములు ఇద్దరికే మేము నచ్చం. ఈ దేశంలో ఎర్ర కుక్కలు కొన్ని ఉంటాయి, ఆ కుక్కలకి మేము నచ్చం. ఈ దేశంలో మేము దేవుణ్ణి నమ్మనని చెప్పుకునే నక్కలు కొన్ని ఉంటాయి, ఆ నక్కలకి మేము నచ్చం. లిటరల్గా శత్రుత్వమే. వీళ్ళందరూ ఒకదారులు అయితే సొంత ఇంట్లోనే కొంతమంది ఉంటారు సెక్యులర్లు అని చెప్పేసి. నిజంగా ఈ సెక్యులర్ల గురించి చూస్తుంటే మొన్ననే నాకు ఒక కథ తెలిసిందండి. బ్రహ్మాండ పురాణంలో చూస్తుంటే బండాసురుడు అని ఒక రాక్షసుడు ఉంటాడు. ఆ బండాసురుడు అనే రాక్షసుడు దేవుడికి తపస్సు చేసేసి గొప్ప వరం పొందుతాడు. అదేంటంటే, నాకు మగవాళ్ళ చేత చావు ఉండకూడదు అని చెప్పేసి. లలిత అమ్మవారు ఆవిర్భవించే లోపు వీడికి వచ్చిన దిక్కుమాల ఆలోచన ఏంటంటే, నాకు మగవాళ్ళ చేతిలో చావు లేదు కాబట్టి ఈ సృష్టిలో ఉన్న మగవాళ్ళందరినీ కూడా నపుంసకుల్లాగా మార్చేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తారు. అయితే ఈ రోజుల్లో మనం అటు పురుషుల్ని కానీ, ఇటు ఆడవాళ్ళని కానీ, అటు నపుంసకుల్ని కానీ నిజంగా ఏమీ తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఒకళ్ళని మించి ఒకళ్ళు అన్ని రంగాల్లో అందరూ ఎదుగుతున్నారు. కానీ ఈ ముగ్గురి కంటే కూడా 4వ జాతి ఉంది. ఆ జాతి సెక్యులర్ జాతి అనమాట. ఆ సెక్యులర్ జాతి అంటారనమాట వాళ్ళని. వాళ్ళు ఆ బండాసురుడు తయారు చేసిన నపుంసకుల కంటే కూడా నాసిరకం జాతీయుళ్ళు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడిని కూడా ఆ రోజు బండాసురుడు ఎట్లా తయారు చేస్తాడో అట్లాగే తయారు చేస్తూ ఉన్నారు వీళ్ళు. అలాంటి వాళ్ళందరినీ కాపాడుకోవటం కోసం, అంటే ఆ నపుంసకత్వం రాకుండా ఉండటం కోసం 9 years నుంచి శివశక్తి తరఫున ఆయన కానీ, లేకపోతే నేను కానీ, ఇంకా చాలా హిందూ సంఘాలు కానీ, మీడియా ఛానల్స్ కానీ, ఇలాంటి ప్రవచనకర్తలు కానీ అందరూ పనిచేస్తూనే ఉన్నారు. ఈ పని చేయటంలో డబ్బులు వస్తుంది, పేరు వస్తుందే చూస్తున్నారు, కానీ వెనకాల వచ్చే ప్రమాదాలు ఎవ్వరికీ కనపడవు. ఎందుకంటే రోజు 4-5 కాల్స్ లేదా 10 కాల్స్ వస్తూనే ఉంటాయి, మేము చంపేస్తాం, పొడిచేస్తాం. అటు చంపుతాడా పొడుస్తాడా సెకండరీ, కానీ ఎవడు చంపుతాడో ఖచ్చితంగా తెలియదు. ఎవడో ఒకడు 1000 మందిలో కాక 1,00,000 మందిలో ఒకడు ఖచ్చితంగా ప్రమాదకారు ఉంటాడు. వాడి విషయంగా అయినా సరే మేము జాగ్రత్తగా ఉండాల్సిందే. అటువంటి జాగ్రత్త పడే క్రమంలో మన ప్రణవానంద దాస్ గారు మన కార్యాలయంలో కలిసినప్పుడు కరుణాకర్ గారిని ఒక క్వశ్చన్ అడిగారు, మరి మీ రక్షణ కోసం మీరు ఏం చేస్తారండి అని చెప్పేసి. మాకు రక్షణ ఏంటండి, మేము ధర్మరక్షణ చేస్తున్నాం, మేము చెయ్యాలి అనుకుంటే ఆ భగవంతుడు మమ్మల్ని ఉంచుతాడు, మా అవసరం తీరిపోయింది అనుకుంటే మేము పోతే ఇంకోటి ఎవడో మా ప్లేస్లో వస్తాడు అని చెప్పి సింపుల్గా తేల్చేశారు. ధర్మం కోసం ప్రాణాలు అర్పించేలాగా, అంటే ధర్మం కోసం ప్రాణాలు ఇస్తానికి సిద్ధంగా ఉంటారా ఉండరా అంటే ఉన్నాము అన్న సన్నద్ధత తెలియజేయడానికి ఇది ఒక ఉదాహరణ. ఇది కాకుండా ఇంకొంతమంది ఆవేశంలో చెప్తూ ఉంటారు వీఆర్ రెడీ అని చెప్పేసి. ఎలా రెడీగా ఉంటారు అంటే, మధ్యాహ్నం ఎవరో చెప్పారు, గురువు గారు లేకపోతే మురళీ మనోహర్ గారు చెప్పారు,
వాళ్ళ మిత్రుడు ఒక ఆయన లేదు చర్చ రామకృష్ణ గారు చెప్పారు, ఎవరో ఒక ఆయన ఫోన్ చేశాడంట. ఫోన్ చేసి ఏమంటే రోజు నాకు ఒక గంట ఖాళీ ఉంటుంది, నేనేం చేయొచ్చు ధర్మానికి. ఆయన ఆలోచన మంచిదే, కానీ అలా మేము గంట అరగంట లెక్కేసుకుని చేయట్లేదు అనమాట. ఆంబోత్ గారి లాగా ఫుల్ టైము బతికితే ధర్మం కోసం, చస్తే ధర్మం కోసం అని ఫిక్స్ అయ్యారు. అలా ఫిక్స్ అయ్యి 9 ఏళ్ల నుంచి చేస్తున్న ప్రయాణం ఈరోజు 10వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఇది 100 వసంతాలు పూర్తి చేసుకోవాలి ఆయన సారథ్యంలోని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అద్భుతంగా చెప్పారు. నాకు ఈ సందర్భంగా ఒక ప్రశ్న అడగాలని ఉంది కరుణాకర్ గారిని. ఈ 9 సంవత్సరాల ఈ లాంగ్ జర్నీ అని అనాలి, ఎందుకంటే ఇంత కష్టకాలంలో 9 సంవత్సరాలు ఒక సంస్థని నడపడం అంటే కష్టమే. మధ్యలో ఎక్కడైనా ఎందుకు ఇదంతా అనే అంత భారమైనటువంటి సిచ్యువేషన్ వచ్చిందా, వదిలేద్దామని? మొదట్లో అనిపించింది, అంటే మనం ఎంత ప్రయత్నించినా సరిపడినంత సహాయం సమాజం నుంచి రావట్లేదు అనే ఒక స్థితిలో మన వల్ల కాదేమో అనే కొన్ని రోజులు అలా అనిపించింది. అలా అనిపించిన కొన్ని రోజుల్లోనే దాని పరిష్కారం కూడా వచ్చింది వెంటనే. అంటే ఏడ్చిన ఘట్టాలు, అంటే జనరల్గా మగవాళ్ళు ఏంట్రా ఏడుస్తారు అని అనుకునే లోకం మనది, కానీ ఏడ్పు అనేది కూడా ఉంటుంది కదా ప్రతి ఒక్కరి జీవితంలో. ఈ సంస్థ కోసం ఏడ్చే అంత దుస్థితి ఎప్పుడైనా వచ్చిందా? అంటే అంత క్రిటికల్ సిచ్యువేషన్. ఏడవటం అంటే ఇప్పుడు కన్నీళ్లు రావటం అనుకుంటే 2 రకాలుగా, ఆనందంతో బాధతో 2 సార్లు కన్నీళ్ళు వచ్చే ఆనందం నాకొద్దు, మాకు ఇప్పుడు సాడ్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. లలిత్జీ, మీది కూడా ఆల్మోస్ట్ అంతే ప్రస్థానం కదా. మీకు ఎప్పుడైనా అలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చిందా? ఒక చిన్న సంఘటన, ఒక 1 మినిట్లో అయిపోయేది ఏదన్నా. సిచ్యువేషన్స్ అంటేనండి, హిందుత్వం కోసం పోరాటం చేయటం అంటే నిజంగా చెప్తున్నా కదా, కత్తి మీద సాము చేయటమే. మనం 100 మంచి పనులు చేయొచ్చు గాక, ఏదన్నా ఒక పొరపాటు మన వల్ల జరిగితే, అది పొరపాటును జరగవచ్చు, లేకపోతే వ్యూహాత్మక తప్పిదమే అవ్వచ్చు. ఒకసారి ఏ తప్పు జరగకుండా ముందుకు పోవటానికి మనమే మహాత్ములం కాదు. జరిగినప్పుడు అసలు వెంటనే వాళ్ళు నైరాశ్యంలోకి వెళ్ళిపోయింది కాకుండా మనకు కూడా ఆ నిరాశను అంటించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అంటే మన వ్యక్తిగతంగా నాకు కానీ కరుణాకర్కి కానీ ఈ సిచ్యువేషన్ రాలా. కొంతమంది హిందుత్వం కోసం పనిచేస్తున్న వేరే వాళ్ళ సందర్భం కావచ్చు, లేకపోతే ప్రవచనకర్తల విషయంలో కూడా మేము చూసాం. అలాంటివి చూసినప్పుడు అనిపించింది, వాళ్ళు 100 మంచి మాటలు చెప్పినప్పుడు ఆ 100 మంచి తీసుకోరు. ఏదన్నా ఒక పొరపాటు దొరికితే ఆ పొరపాటును పట్టుకుని ట్రోలింగ్లు చేయటం, లేకపోతే వాళ్ళ మీద దాడులు చేయటం, ఇట్లాంటివి చేస్తున్నారు. అట్లాంటి విషయాలు కొంచెం జాడ్యం ఉన్నది. అంటే ఎంత పెద్ద మహానుభావుడైనా, ఎంత పెద్ద మంచి మనిషి అయినా చేస్తున్నదంతా వదిలేసి జల్లెడ పడతా ఉంటారు, నెగిటివిటీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దానికి కూడా అలవాటు పడ్డారు. ఈ ట్రోల్స్ వీటి వలన అదొక ఫోబియా లాగా తయారైంది. జాడ్యం అనమాట, ఎలా వికరించాలి, విమర్శించాలి. ఏంటంటే ఒక ముస్లిము తన మతస్థుడు ఎట్లాంటి వాడైనా సరే వాడు నా దృష్టిలో మంచివాడే. ఎందుకు జిన్నా అనేవాడు గాంధీనే ఉదాహరణగా పెట్టి చెప్పాడు, ముస్లింలలో పరమ దౌర్భాగ్యుడి కంటే దౌర్భాగ్యుడు ఎవరైనా ఉంటే ఆడు కూడా గాంధీ కంటే మాకు గొప్ప అని చెప్పేసి చెప్పాడు జిన్నా. ఇదే మాట లిటరల్గా జరిగింది. మావుడూరు వారు ఉన్నారు కదా, వారికి తెలుసు, వారు వినే ఉంటారు ఈ సందర్భాన్ని. సార్ ఇప్పుడు ఇంత కాన్ఫిడెంట్గా వాళ్ళు ఉన్నప్పుడు ధర్మం కోసం పనిచేసేవాడి మీద ఒక చిన్న నింద వస్తుంది. ఎందుకంటే గతంలో ఒక స్వామీజీ మీద ఏదో హనీ ట్రాప్ జరిగితే ఒక చిన్న మచ్చ వచ్చింది. అసలు అది నిజాలు తేలే లోపే చాలామంది అతనికి ఒక పేరు పెట్టేసి మన వాళ్ళే ఇచ్చేసారు. అలాంటి పరిస్థితి రేపు ఎవరికైనా రావచ్చు కదా. చేస్తున్న పనిని చూడాలి. అంటే మరీ దారుణమైనటువంటి మోసాలు, నేరాలు చేస్తే ఒక లెక్క, అవి మనమే బయట పెడుతున్నాం. పొరపాట్లు అనేవి, పొరపాటుకి అంటే తెలియకుండా చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే తప్పు. తప్పుకి శిక్ష ఉంటుంది, పొరపాటుకి క్షమాపణ ఉంటుంది, క్షమించవచ్చు. అంతకుముందు ఒక ప్రశ్న అడిగారు, కల్తీ అని అడిగారు కదా, దానికి ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు కల్తీ అంటే ఎలా ఉంటుందంటే, కొంతమంది మాకు జన్మనిచ్చింది తల్లిదండ్రులు, ఆత్మీయ తల్లిదండ్రులు వేరే ఉన్నారనుకుంటారు. వాళ్ళు ఉన్నారు కొంతమంది అట్లా. ఏంటది? ఆత్మీయ తల్లిదండ్రులు వేరే అని భావించే వాళ్ళు ఉన్నారు కదా. గతంలో ఒక పాస్టర్ ప్రవీణ్ పగడాల అని అతను చెప్పాడు, ప్రవీణ్ పగడాల అని ఆయన ఒక ఆయన చెప్పాడు, బ్రిటిషర్లు మా ఆత్మీయ తల్లిదండ్రులు. అలాగే ఇప్పుడు పిడి సుందరరావు గారిని చాలామంది డాడీ అంటూ ఉంటారు. అంటే ఆయన ఒక పాస్టర్నే కాదు, మీ ఫేవరెట్ బెల్లంపల్లి పాస్టర్ని మమ్మీ డాడీ అంటూ ఉంటారు. అంటే వీళ్ళకి జన్మించిన తల్లిదండ్రులు వేరే, వీళ్ళు ఆత్మీయంగా భావించే తల్లిదండ్రులు సరే. తల్లి వరకంటే మనం పరస్త్రీని అమ్మని భావించడం మన సంప్రదాయంలో కూడా ఉంది. మమ్మీ డాడీ వీళ్ళు డాడీని కూడా భావిస్తూ ఉంటారు. ఓకే. సో సార్, అదే నా ప్రశ్న. నాకు వీళ్ళ మాటలు చూస్తుంటే నైరాశ్యం వచ్చేస్తోంది, నిస్తేజం వచ్చేస్తూ ఉంది. ఇంత మతోన్మాదం, దీన్ని మీరు ఒక పెద్ద మనిషిగా ఖండించాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. అంటే పెద్ద మనిషి అంటారు, హనీ ట్రాప్ ఉండదంటారు. ఇది ఎక్కడ గోలండి? భలే వాళ్ళే.
వారు పొరపాటు చేశారు మీరు. అంటే ఒక విషయం, మతోన్మాదులంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా స్పందిస్తారండి. ప్రమాదాన్ని ముందుగా గుర్తించిన వాడు ఒకలాగా స్పందిస్తాడు. కిటికీలోంచి దొంగని చూసినవాడు దొంగ దొంగ అని కేకేస్తే మంచిది. దొంగ వచ్చాడు కదా, అరిస్తే నన్ను ఎక్కడ కొడతాడో అని ముసుగేసుకుంటాడు చూడండి, వాడు ఇందాక లలిత్ గారు చెప్పిన 4వ రకం. అర్థమైందా? దొంగ దొంగ అని అరువు, కనీసం దొంగను వెంట పెట్టలేవు, కొట్టలేవు, తిట్టలేవు, కనీసం యు మేక్ సమ్ నాయిస్. దొంగ నువ్వు చూసావు, చూస్తున్నావు, యు ఆర్ ఐడెంటిఫైయింగ్. అరువు, కనీసం ఆ అరుపే చేస్తుంది శివశక్తి. వాళ్ళ కొట్టడం తర్వాత ముందు దొంగ నాకు కనబడుతున్నాడు క్లియర్గా, ఐ కెన్ విట్నెస్ అనేటప్పుడు అరుస్తున్నాం. ఈ అరుపుకి నిద్రపోతున్న సమాజం లేస్తుంది. రాజోలు అని ఊరుంది తూర్పుగోదావరి జిల్లాలో, తెలుసేమో అందరికీ. అక్కడ ఒక పెద్ద చర్చ్ ఉండేది. నేను చెప్తున్నది 1980లో, కరుణాకర్ గారు 1980లో. ఇది కొంచెం పర్సనల్ విషయం చెప్తాను. నేను 10వ తరగతి పాస్ అయిన తర్వాత బైపీసీ చదువుదాం అనుకుంటే మా ఊరు ఒక సన్యాసి వచ్చాడు, సాధువు. ఆయన వచ్చి ఏం చేశారంటే ఉపన్యాసం అంతా చెప్పి ఒక 2 శ్లోకాలు చెప్పారు. మళ్ళీ చెప్పారు, ఈ శ్లోకాలు ఎవరైనా పిల్లలు చెప్పగలరా అంటే నేను బుడుగును లేచి చదివితే నాకు ఈ చిరంజీవి కావలేను, నా ఆశ్రమమునకు వారసుడుగా ఉంటాడు అన్నాడు ఆయన. వారిని ఇక మా నాన్నని పిలిచారు ఊర్లో వాళ్ళు. ఏమండి పంతులు గారు, మీ అబ్బాయిని స్వాములు వారు కోరుకున్నారు. ఇక మా నాన్న అక్కడ కూర్చున్నాడు, నా కొడుకు ఏదో అయిపోతాడని. మా అమ్మ ఇంట్లో ఏడుస్తుంది, నేనే పెద్ద కొడుకుని. 10th క్లాస్ అయింది, బైపీసీ చదువుదాం, సైన్స్ చదువుదాం అని నేను అనుకుంటే, ఒరే అబ్బాయి, రాత్రిపూట కిరోసిన్ దీపం దగ్గర కూర్చోబెట్టి చెప్పాడు, నువ్వు స్వామివారి వెంట వెళ్ళడమే మంచిది, నువ్వు ఒక వివేకానంద అయిపోవాలి, ఒక రామతీర్థ అయిపోవాలన్నాడు. నాకు ఇవన్నీ కాదు కానీ ముందు మా నాన్న బాధ వదిలించుకోవడానికి వెళ్ళిపోతా అన్నాను. ఎందుకంటే ఆయనకి పుస్తకం చదువు తప్ప మరొక యావ లేవు. చితగొట్టేసేవాడు. ఈ గోల వదిలిపోద్దే వెళ్ళిపోతా అనుకున్నాను. వెళ్ళిపోయా స్వామితో. తీసుకెళ్ళి రాజోల దగ్గర, మలికిపురం దగ్గర సముద్రం ఒడ్డున ఆశ్రమంలో పెట్టాడు. ఇక ఖమ్మం నుండి ఒక ఆయన వచ్చారు, పండిత రుద్రదేవ్ మహారాజ్, ఆర్య సమాజ గురువు గారు. ఆయన యాగాలు ఆ లంక గ్రామాల్లో చేస్తుండేవారు. ఆయన నాకు 2 పాటలు నేర్పారు. అప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్. అప్పుడు నిక్కర్లు వేసుకొని వెళ్ళేవాళ్ళం కాలేజీకి. అందులో పాట, దయచేసి ఇది ట్రోల్ చేయకండి ప్లీజ్. ఎక్కడిదయ్యా ఈ సిలువ కొయ్యా, ఇటలీల సరుకంత ఇట చెల్లదయ్యా, ఇక వెళ్ళవయ్యా. ఎక్కడిదయ్యా ఈ సిలువ కొయ్యా, టింగ్ డడింగ్ డడింగ్. పరదేశపు పాపిష్టి దొరపెత్తనం, సాటి దేశాల దోచేటి సంకల్పము, ప్రభుని సుతుడందురా మేరీ మాతందురా, మా పల్లెల కల్లలు బోధింతురా. టగడగడగడం. ఇది హ్యాండ్ మైక్ పెట్టుకొని పాడేవాళ్ళం. ఎప్పుడు ఆదివారం పొద్దున్న 8 గంటలకి చర్చి ఎదురుగా. కాదు గురువు గారు, ఇంత ట్రెండింగ్ మెటీరియల్ ఇచ్చి ట్రోలింగ్ చేద్దంటే ఎట్ట కుదరదు చెప్పండి. నాకు వ్యతిరేకంగా అది కాదు, మతోన్మాదుల గురించి అడుగుతున్నారు. నాకు వ్యతిరేకంగా పెద్ద ప్లానే వేశారు మైక్. ఫాదరీలను నమ్మకురోరన్నో చిన్నన్న, మన భారతాంబను అమ్మకురోరన్నో పెద్దన్న. పల్లె పల్లెకు తెల్లగుడ్డలతో పాదరీలు ప్రత్యక్షమవుతారు, కల్లాబుల్లి కబుర్లు చెబుతారు, సొంత ధర్మమే అమ్మమంటారు. పాదరీలను నమ్మకురోరన్నో చిన్నన్న, మన భారతాంబను అమ్మకురోరన్నో పెద్దన్న. ఆ స్వామి నన్ను ఒక కత్తిలా తయారు చేశారు. సైకిల్ చైన్ పట్టుకొని పాస్టర్లను వెంటబెట్టేవాళ్ళం మలికిపురం ఏరియాలో. దిస్ ఈజ్ 81లో కర్మగాలి. స్వామీజీ మా అమ్మని చూస్తామంటే వద్దనేవాడు. నాకు మా అమ్మ అంటే వల్లమాలిన అభిమానం. రోజు సాయంత్రం పూట ఆశ్రమం చివరికి వెళ్ళి కొబ్బరి చెట్టు కింద కూర్చొని ఏడ్చేవాడిని. ఇక స్వామితో ఒకరోజు పెట్టుకున్న కొట్లాట. శంకరాచార్యులు గారు భజగోవిందం నేర్పాడు, ఇన్ని నేర్పాడు.
స్వామి శంకరాచార్యులు గారు తల్లిని చూడ్డానికి తిరిగి వెళ్ళారట ఒకసారి అన్నాను. ఆయన క్షత్రియుడు, ఆ స్వామీజీ రోషం ఎక్కువ. బ్రాహ్మణం ఉండా కొడుక, నీవు పిరికి వేధవి, నా ఆశ్రమంలో ఉండొద్దు పో అన్నాడు. సాయంత్రం 6 గంటలకి ఎక్కడ అంతర్వేది పక్కన. ఇక నా పరిస్థితి ఏంది, అక్కడి నుంచి కేశవదాసపాలెం సకినేటిపల్లి దగ్గర వరకు నడుచుకొని వచ్చి నరసాపురం దగ్గర పడవండి బతిమాలి రేవు దాటి, దెన్ ఐ వాజ్ ఓన్లీ 17 years old. నరసాపురంలో రైలు ఎక్కి టీటీని కలిసి నా దగ్గర డబ్బులు లేవని చెప్పి కూర్చో ఇక్కడ సీట్లో అని చెప్తే అప్పుడు చీపురుపల్లి వెళ్ళి మా ఊరు చేరుకున్న శ్రీకాకుళం. మతోన్మాదం అంటే ఉన్మాదం కాదు, అది నా మతం కోసం నేను చేసేది. మతబోధంబ సమగ్రమైన ఎప్పుడే మ్లానత్వమున్ పొందె జాతి తదీయోల్లసనమ్ము దప్పదక్కెనిది ఏన్ దీపించే ఆంగ్లేయ తేజంబుమై దేశమున క్రోటనులు హెచ్చెన్ సంపెగల్ తగ్గే ఈ స్థితి ఏ మాత్రము సాగగూడదిక ఉద్దీపించు తన్ తేజముల్ అంటాడు ముదుగొండ వీరభద్రయ్య వందే మాత్రం అనే కావ్యంలో. ఈ దేశంలో మతం గురించి ఎప్పుడైతే మనం చెప్పడం మర్చిపోయామో, ధర్మం అని, సనాతన ధర్మం అని, వైదిక ధర్మం అని, ఆర్ష ధర్మం అని ఆ మధ్య ట్రోల్ చేస్తున్నారు. జిఆర్ స్వామి వారు హిందూ అంటే ఏమిటి, నువ్వు హిందువా బయటికి పో అనేదో ట్రోల్ చేస్తున్నారు. ఆయన పాపం ఏ సందర్భంలో చెప్పారో మతం అనకూడదట, ధర్మం అని, ఆర్షధర్మం, వైదిక ధర్మం అనాలట. నేనేమంటా అంటే ఆర్షధర్మం, వైదిక ధర్మం, ఋషి ధర్మం ఇవన్నీ చక్కనైనటువంటి సువాసన గల పూల మొక్కలు. ఈ పూల మొక్కలన్నిటికీ చుట్టూ కంచెగా ఉన్నది హిందూ మతం. ఇవాళ శివశక్తి ఆ కంచెను వేస్తుంది, ఏ గాడిదలు గుర్రాలు దున్నపోతులు తినకుండా. దయచేసి ఆ 2 పాటలు ట్రోల్ చేయకండి. అది అవదమ్మా, నాకు ఫుల్ సాంగ్స్ కావాలి. ఫుల్ సాంగ్స్ కాదు, ఆ పాటలు ఆల్రెడీ పంపించేశా, మనోప్రవేశం ద్వారా పంపించేశా. ఎందుకంటే నాకు అగైనెస్ట్గా మాట్లాడి ట్రోల్ చేయకూడదంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సార్ సత్యబాబు గారు, మీరు చాలా సాహసం చేసి వచ్చారని చెప్పాలి. జనరల్గా ఒక క్రిస్టియన్ ఎక్స్ క్రిస్టియన్ అవ్వటం అనేది మామూలు విషయంగా పరిగణించవచ్చు, కానీ ఒక పాస్టర్గా మీరు మళ్ళీ ఘర్వాపసి చేయటం ఘర్వాపసి అవ్వడం అనేది చాలా అద్భుతమైన విషయమే, కానీ సాహసోపేతమైన విషయం. సో ఇప్పుడు మీకు ఎన్ని థ్రెట్స్ ఉంటాయో అన్ని థ్రెట్స్ వచ్చేసి ఉంటాయి. అవునండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకుంటున్నారు? మీకు ఏమన్నా అలాంటి థ్రెటింగ్ కాల్స్ వస్తున్నాయా ఇంకా అలాగే? ఇంచుమించు నేను భరించలేని కాల్స్ వస్తూ ఉన్నాయండి. అవి ఒక్కొక్క ఫోన్ కాల్ ఒక్కొక్క రీతిగా వస్తూ ఉన్నాయి. కానీ నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను. ఏమిటా నిర్ణయం అంటే, నేను సత్యాన్ని తెలుసుకుని, అంటే నేను 10 రోజులో నెల రోజులో కరుణాకర్ సుగుణ గారు రాసినటువంటి బుక్స్ చదివి వచ్చిన వాడిని కాదండి. ఇంచుమించు 3.5 సంవత్సరాలు ఆయన బుక్స్ చదివాను. నేను ఫస్ట్ కొంట 2020లో అక్కడ గీతా మేడం ఉన్నారు, వారికి ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ ఫోన్ కాల్ ఆవిడ ఎత్తారు. వారు పంపించారు 2020లో ఆ బుక్స్. అవి గడచిన నెల వరకు కూడా నేను వాటిని చదువుతూనే ఉన్నానండి. అన్ని సంవత్సరాలు కూడా చదివి నేను ఏం చేశానంటే ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకుని సార్తో మాట్లాడి మేడంతో మాట్లాడి నేను ఇందులోకి వచ్చాను. ఇంకా నేను హిందూగానే చనిపోతాను. మీకు ఒక విషయం చెప్పాలి, నేను గర్వాప్సి అయిన తర్వాత కొన్ని ఫోన్ కాల్స్ ఏమైనా వచ్చాయంటే, నా ఫోన్లో ఒక సైలెంట్ రికార్డ్ లేదండి. నేను కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకి కాల్ రికార్డ్ చేస్తున్నానని తెలిసిపోతుంది. అలాంటప్పుడు వాళ్ళు కట్ చేసేస్తున్నారు, మళ్ళీ మాట్లాడుతున్నారు. సరే ఏం మాట్లాడతారు చూద్దామని అంటే, మీకు కరుణాకర్ గారు ఎన్ని లక్షలు ఇస్తామన్నారు, ఏమన్నా ఒక 50 లక్షలు ఇస్తామన్నారా, 40 లక్షలు ఇస్తామన్నారు, ఎన్ని లక్షలు ఇస్తామన్నారు? ఓ పని చేయండి, మేము తెలంగాణ రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్నటువంటి పాస్టర్లు అందరం కలిసి కొంత అమౌంట్ వేసుకుంటాం, అది ఎన్ని లక్షలు వస్తుందో, 1 కోటి రూపాయలు వస్తుందో మీకు ఇచ్చేస్తాం. ఆయన మిమ్మల్ని బలవంతంగా అందులోకి తీసుకెళ్ళాడని, బలవంతంగా సాక్ష్యం చెప్పించాడని మీరు చెప్పండి చాలు అన్నారు. ఒకటే మాట అన్నాను, నేను ఒకే తండ్రికి పుట్టాను అని చెప్పి. హిందువుగా మారిన కొద్ది రోజుల్లోనే ఎంత నిబద్ధత, స్వధర్మ పట్ల ఎంత నిష్ట కనబరుస్తున్నారంటే, అంటే ఒక హిందువు
ధార్మిక నిష్ట ఎలా ఉంటుందో చిన్నపాటి ఉదాహరణ ఇది. ఓ పని చేయండి, అదేదో ఎత్తా ఉంటున్నారు కదా, తీసుకొచ్చి శివశక్తి డొనేట్ చేసి, అది బెటర్. ఇప్పుడు మనం ఈ శీర్షిక ఏంటి అంటే ఏ మతం దేశహితం కోసం. నా దృష్టిలో నేను చదువుకున్నటువంటి ఇంతో అంత చదువులో అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా దేశం కోసం ఎంతో కొంత శ్రమించిన వాళ్ళే ఉన్నారు. అన్ని మతాల్లోనూ ఉన్నారు, అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ప్రాణత్యాగాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, దేశం కోసం అమరులైపోయిన వాళ్ళు ఉన్నారు. అబ్దుల్ కలాం లాంటి ఒక్క నిమిషం, సినిమాల్లో ఏం చేస్తారంటే కమర్షియల్ అంశాలని చెప్పి చెప్పాల్సిన నానా చెత్త అంతా, పెట్టాల్సిన నానా దాకా ఎలిమెంట్స్ అన్నీ పెట్టేసేసి టైటిల్ జస్టిఫికేషన్ కోసం చివరిలో ఒక మెసేజ్ ఇస్తారు. అట్లాగే ఇప్పుడు దాకా అన్నీ మాట్లాడించేసి చివరిలో ఏ మతం వెనక ఏ మతం దేశహితం కోసం అనేది ఇప్పటి వరకు మాట్లాడిన దానికి రిఫ్లెక్ట్ అయ్యిందా లేదా? అయినట్టే కదా. మనం మాట్లాడిన ప్రతి అంశం కూడా ఏది దేశహితమైందో ఈజీగా తెలిసిపోతుంది, కాకపోతే ఇనే ఎంటర్టైన్మెంట్ వే. అయితే అదే అన్ని మతాల్లోనూ ఉంటారు అనేది నా ఒపీనియన్. ఇప్పుడు ఒక్కొక్కరము 2-3 నిమిషాలు తీసుకుందాం, ఇదే అంశం మీద మాట్లాడి క్లోజ్ చేసేద్దాం. నా స్టాండ్ ఏంటంటే అన్ని మతాల్లోనూ దేశభక్తులు ఉన్నారు. అన్ని మతాలు కలిస్తేనే భారతదేశం. అన్ని మతాల్లో ఉన్న వాళ్ళ ఆలోచన విధానం మారితేనే ఈ దేశం బలపడుతుంది, శత్రు దేశాలపైన గెలుస్తుంది అనేది. అవునా కాదా? అవునైతే ఏంటి, కాదంటే ఏంటి అనేది మీ వైపు అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. నేను ఒకప్పుడు దేశం కోసం ఆలోచించలేదండి, మతం కోసమే ఆలోచించాను. క్రైస్తవ మతాన్ని నేను చేయగలిగినంత వరకు ఎలాగ ప్రచారం చేయగలను, ఎంతమందిని మార్చగలనని ఆలోచించాను. ఇప్పుడు అందులో నుంచి బయటకు వచ్చాను. ఇప్పుడు దేశం కోసము, సనాతన ధర్మం కోసము నా శేష జీవితాన్ని నేను వినియోగిస్తాను. మీరు ఒక పొరపాటు పదం వాడారు, దొంగ పాస్టర్లు, దొంగ ముల్లాలు అని చెప్పేసి అన్నారండి. చాలా తప్పు అందరూ కాదు, అదే చాలా తప్పు పదం. ఎందుకంటే బేసిక్గా మతాలు చెప్తున్నదే మంచిగా అన్నప్పుడు దానిలో మంచోడు చెడ్డోడు ఎందుకుంటారు మీ పెచ్చకపోతే? ఇప్పుడు క్రిస్టియన్ దేశాలు లేవా? ఈ టాపిక్ కంప్లీట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఏ మతం దేశహితం అని చెప్పేసి అన్నారు. అందులో ఆ మతంలో కొంతమంది మంచోళ్ళు, ఈ మతంలో కొంతమంది మంచోళ్ళు ఉండొచ్చు అని చెప్పేసి ఉదాహరణగా అష్ఫాకుల్లా ఖాన్, అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళ పేర్లు చెప్తున్నారు మీరు. వాళ్ళని ఇస్లాం మత గ్రంథం కానీ లేకపోతే ఇస్లాం మత పెద్దలు కానీ ఇదిగో వీళ్ళు ఇస్లాం ప్రకారం జీవించారు అన్న విషయం వాళ్ళు ఒప్పుకుంటారా? ఒక క్రైస్తవుడు నిజంగా నాకు దేవుడి కంటే మతం కంటే కూడా దేశమే ముఖ్యమనుకుని దేశం కోసం చనిపోతానికి సిద్ధపడ్డానని చెప్తే అతను క్రైస్తవుడు లేదా క్రైస్తవ మతం ప్రకారమే నిజంగా జీవిస్తున్నాడు అని వాళ్ళ మత గ్రంథం ఆధారంగా వాళ్ళు ఒప్పుకోగలరా? లేదు. కానీ మన సనాతన ధర్మం, ఇందాక దేశం ముఖ్యమా ధర్మం ముఖ్యమా అని మీరు అడిగారు. నాకు దేశం ముఖ్యమో అనుకుంటున్నాను అంటే నాకు ఆ ధర్మం ముఖ్యంగా నేర్పిస్తుంది కాబట్టే, నా ధర్మం నేర్పింది కాబట్టి నాకు దేశం ముఖ్యం అవుతుంది. మాతా పృథివీ పుత్రోహం పృథివ్యా అని చెప్పేసి ఈ భూమి మొత్తాన్ని తల్లిగా, ఆ తల్లికి నేను బిడ్డగా నా వేదన నాకు నేర్పించింది. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని చెప్పేసి నా ఇతిహాసం నాకు దారి చూపిస్తుంది. ఈ దేశాన్ని కన్న తల్లిని ఒకేలా చూడు అని చెప్పేసి. కాబట్టి నేను భరత భూమిని భరత మాత అని పిలుచుకుంటున్నా. కాబట్టి నా ధర్మం నన్ను ఈ దేశాన్ని తల్లిగా గౌరవించమంటుంది. ఈ దేశం కోసం అవసరమైతే ప్రాణం ఇవ్వమని చెప్తుంది. ఈ దేశం కోసం కాదు, ఈ సమస్త సృష్టిని ఒకే కుటుంబంగా, వసుదైక కుటుంబంగా భావించి లోకా సమస్త సుఖినోభవంతో అంటుంది. ఇంతకంటే హితాన్ని కోరేది ఏముంటుంది? మిగతా మతాలన్నీ కూడా నీ మతం కాని వాడిని నీ మతంలోకి లాక్కురా, నీ దేవుణ్ణి నమ్మని వాడిని నీ దేవుణ్ణి నమ్మేలా చేయి, లేకపోతే వాడిని చంపే అని చెప్పేసి చెప్తుంది. కానీ మనకి వేదం ఏం చెప్తుంది? ఇందాక పెద్దలు మన భాస్కర్ గారు చెప్పారు, ఆనో భద్రాకృతవో యాంతి విశ్వతః అని చెప్పేసి. అంటే అన్ని మంచి ఆలోచనలు సృష్టిలో ఎక్కడెక్కడైతే ఉంటాయో అవన్నీ మాకు అందేలాగా చెయ్యి అని చెప్పేసి భగవంతుడిని ప్రార్థించమని చెప్తుంది. అంతేగాని కేవలం భారతదేశంలో ఉండే జ్ఞానం మాత్రమే మాకు రావాలి, పక్క దేశాల్లో మాకు అక్కర్లా. మంచి ఉంటే అక్కడి నుంచి కూడా మనం తీసుకుంటాం, కానీ అక్కడ మంచి లేదే. నెత్తి నోరు కొట్టుకుని బతిమాలుతున్నాం. హిందూ గ్రంథాల్లో లేని మంచి మీ మత గ్రంథాల్లో ఏదైనా ఉంటే చూపియండి అని విషయం మీద నేను ఎవడో మాట్లాడే విషయం మీద భరతవర్షాలు నేను భవిష్యత్తులో మీతో అండ్ అటువైపు నుంచి వచ్చే వాళ్ళతో తప్పకుండా చేద్దాం. మా మతం కూడా దేశహితం కోసం అని ఎవరైతే పాస్టర్లు కానీ ఎవరైనా రావచ్చు, తప్పకుండా. ఎవరన్నా చెప్తానికి గ్రంథ ప్రమాణాలతో ఎవరన్నా మాట్లాడటానికి వస్తాము అంటే మేము ఇప్పుడే చెప్పే కదా, మంచి అనేది ఎక్కడున్నా స్వీకరించమని చెప్తుంది సనాతన ధర్మం. అంతేకాదు
మనకి భద్రం కర్ణేభి శృణుయామదేవాహ భద్రం పశ్చే మాక్ష బిరజత్ర అని చెప్పి వేదం ఏం చెప్తుంది? మాకెప్పుడు మా చెవులు మంచే వినేలా చేయి, మా చెవులు ఎప్పుడు మంచే చూసేలా, మా కళ్ళు ఎప్పుడు మంచే చూసేలాగా చేయమని చెప్తుంది. మేము దానికి సిద్ధంగా ఉన్నాం కదా. ఇప్పుడు ఒకవేళ పక్క మతాల్లో మంచి ఉంటే ఆ మంచిని కూడా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ లేదని మేము చెప్తుంది. కాబట్టి సనాతన ధర్మం అంటే భారతదేశం మొత్తం కాదు, యావత్ ప్రపంచము బాగుండాలని కోరుకునేది సనాతన ధర్మం. అటువంటి సనాతన ధర్మం ఇక్కడ ఉంది కాబట్టి ఈ భారతదేశాన్ని ప్రపంచానికి పూజ గది అంటున్నాం. ఎందుకంటే ఇల్లు ఎంత పెద్దదైనా ఉండొచ్చు, 10 బెడ్రూమ్స్ ఉండొచ్చు, 60 బెడ్రూమ్స్ ఉండొచ్చు, దానిలో 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు. కానీ ఆ 1000 మంది బాగుండాలి, ఆ ఇల్లు మొత్తం బాగుండాలి అంటే ఇంట్లో ఒక మూలుండే చిన్న పూజ గదిలోనే మనం కోరుకుంటాం. అలాగే ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉండొచ్చు, అవి ఎంతో అభివృద్ధి చెంది ఉండొచ్చు, కానీ వాళ్ళంతా సుఖాల్లోనూ భోగాల్లోనూ మునిగి తేలుతుంటే ఇక్కడ మన భారతదేశంలో వాళ్ళందరూ కూడా బాగుండాలి, లోకా సమస్త సుఖినో భవంతు అంటూ ఇక్కడ మునులు యాగాలు చేశారు, ఇక్కడ ఋషులు త్యాగాలు చేశారు. అలాంటి భరత భూమిలో పుట్టినందుకు, అలాంటి సనాతన ధర్మాన్ని పాటిస్తున్నందుకు నేను కాదు, హిందూ అని చెప్పుకుంటున్న ప్రతి వాడు గర్వించాలి. హిందూ కాకుండా మిగులుతున్న ప్రతి వాడు సిగ్గుపడాల్సిందే. కరుణాకర్ గారు, ఒక పాయింట్ ఏంటంటే, మీకు పాషాణ మతాల్లో ఇతర మతాల ప్రస్తావన ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే, ఆల్రెడీ వేరే మతాలు ఉన్నాయి, వేరే దేవతారాధన ఉంది, వాటిని ఖండిస్తూ వాటిని ద్వేషిస్తూ ఉంటుంది. అంటే వీళ్ళు మత గ్రంథాలు రాసుకునే టైంకి లోకంలో మతాలు దేవతారాధన ఆల్రెడీ ఉన్నాయి, ఇది మధ్యలో వచ్చింది. ఇప్పుడు వాళ్ళ దేవుడు ఆయాసపడతా ఉంటాడు, ఈ ప్రజలందరూ నన్ను కాకుండా ఎవరినో పూజిస్తున్నారని. మరి లోకంలో వేరే మతాలు పుట్టి విస్తరించి వ్యాపించేదాకా నువ్వేం బీగుతున్నా? నీ మత గ్రంథం అసలు ఎందుకు తయారవ్వలేదు? నీ మధ్యలో ఎందుకు వచ్చింది? నీది మధ్యలో వచ్చిన మతం అర్థమైపోతుంది. ఆల్రెడీ ఉన్న మతాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే. పోనీ ఇతర మతాల గురించి ఏమైనా మంచిగా మాట్లాడి వాళ్ళతో ఏమైనా సయోధ్యగా మాట్లాడావంటే ఎంతసేపు వాటి మీద విషయం ఎక్కటమే. అదే మన హిందుత్వంలో చూస్తే వేరే మతం గురించి ప్రస్తావన 1-6 సందర్భాల్లో ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే భవిష్యత్తులో వస్తాయని ఉంటుంది, ఇంతకు పూర్వం ఉన్నాయని లేవు. ఎందుకంటే హిందుత్వ గ్రంథాలు రాయబడిన సమయానికి వేరే మతాలు లేవు, భవిష్యత్తులో వస్తాయని చెప్పారు. అంటే సృష్టి ఆది నుండి ఉన్నది హిందుత్వ గ్రంథాలే, సనాతన గ్రంథాలే. ఇక్కడే అర్థమైపోతుంది కదా, వీళ్ళ మత గ్రంథాలు ఆల్రెడీ ఉన్న మతాల గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. కాబట్టి మధ్యలో వచ్చిన మతాలు పరమత ద్వేషాన్ని కలిగి ఉన్నాయి, ఫస్ట్ పాయింట్. రెండోది, ఆ మత గ్రంథాలలో ఎంత పైత్యం నూరిపోశారంటే, సొంత తల్లిదండ్రులైనా, కట్టుకున్న భార్య అయినా, కడుపును పుట్టిన బిడ్డలైనా నీ దేవుడిని కాకుండా వేరే దేవుడిని పూజిస్తుంటే వాళ్ళని చంపేయండి, నిర్దాక్షిణ్యంగా చంపేయని చెప్పారు. ఇది కనీసం విచక్షణ ఉన్నటువంటి ఏ మనిషి కూడా అంగీకరించలేని విషయం. సొంత తల్లిదండ్రులని, జీవిత భాగస్వామైన భార్యని, కన్న బిడ్డల్ని కూడా చంపడానికి ప్రేరేపిస్తుంది అంటే, ఒక కుటుంబంతోనే నిన్ను కలిసి బ్రతకనివ్వట్లేదు అంటే, సమాజంలో ఉన్న వేరే మతం వాళ్ళతో నిన్ను ఎలా కలిసి బ్రతకనిస్తుంది ఆ మతం? దేశం అన్నాక చాలా రకాల మతాలు ఉంటాయి, చాలా సంస్కృతులు, అనేక రకాల జాతులు, ఇవన్నీ ఉంటాయి. ఒక రక్త సంబంధాన్నే నేను అంగీకరించలేకపోతుంది అని అంటే వేరే సంస్కృతిని, వేరే మతాన్ని ఎలా అంగీకరించనిస్తుంది అంటే నిత్యం ఘర్షణని ప్రేరేపిస్తుంది ఈ పాషాణ మతాలు. సమాజాన్ని అల్లకల్లోలం చేసి దేశ భద్రతని కూడా ప్రమాదంలో పడేసే దిశగా ఆ మతాలు ప్రేరేపించే తప్ప ఎక్కడా కూడా దేశహితంగా, లోకహితంగా మాట్లాడలేదు. అలా మాట్లాడింది కేవలం హిందుత్వమే అని నా భావం. సార్, దేశం అని కాదండి, అసలు యాక్చువల్గా మానవ జాతి హితం కోరే మతం ఏది, అక్కడ మీరు ప్లాన్ చేయండి. ఇందాక వారు చెప్పినటువంటి విషయాలన్నీ మీ గ్రంథాల్లో ఉంటే మేము పూజిస్తాం. ఏవక్కర్లేదు, లోకా సమస్త సుఖినో భవంతు అనే లాంటి వాక్యం ఒక్కటి చూపించండి, యాక్సెప్ట్ చేస్తాం. రెండవది, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఏ ఒక్కడు దుఃఖభాగుడు కాకూడదు సమాజంలో, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలిజియన్, రేస్. నా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్, ఏ ఒక్కడు దుఃఖించకూడదు అని కోరుకునేటువంటి ధర్మవాక్యం మీ 2 గ్రంథాలలో ఒక్కటి చూపించండి, మేము దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. మాకు ఎంతమంది దేవుళ్ళైనా గొడవ లేదండి, మాకు ముక్కోటి దేవతలు కాదు, రేపు కొత్త దేవుని కూడా మేమే సృష్టించేస్తాం. మొక్కితే సాయి, తొక్కితే రాయి, దానికే ఉంది. అర్థమైందండి?
దేవుణ్ణి సృష్టించడంలో మమ్మల్ని మించిన వాడు లేడు. ఏంది మీరు సృష్టించేది? అర్థమైందా? దేవుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు హరిహరనాథ తత్వాన్ని సృష్టించాడు. కవి తిక్కన నెల్లూరులో శైవులు వైష్ణవులు కొట్టుకు చచ్చిపోతున్నారు. హరహర మహాదేవ శంభో శంకర అని త్రిశూలం పట్టుకొని, వీడు శైవులందరూ వైష్ణవుల్ని పొడిచి పారేస్తున్నారు త్రిశూలంతో. వైష్ణవులందరూ ఒక దగ్గర మీటింగ్ పెట్టారు. వాడు దుంప దగ్గర త్రిశూలం పట్టుకొని పొడుస్తున్నాడు. మన దగ్గరేమో విష్ణుమూర్తి చేతిలో చక్రం ఉంది, అది మనకు వదలరాదు. గదేమో లేవలేపలేము. ఏమిరా మనకు ఆయుధం లేదు అంటే ఎవడో నా బోటిగాడు సలహా చెప్పాడు. భుజం మీద కండువా ఉంది కదా, తీసి కంచు చెంబులు ఉండేవి 3 నామాలు పెట్టి, శ్రీరంగ రంగరంగ మాయన్న కావేటి రంగరంగ అని పాడేటువంటి కంచు చెంబులకి చివర ముడిపెట్టి గిరగిర తిప్పి కొడితే తలకాయలు పగిలిపోయాయి వాళ్ళకి. వాడు త్రిశూలం, వీడు మా కంచు చెంబు. ఏమైంది చివరికి? వీళ్ళు కొట్టుకు చచ్చారు. 12వ శతాబ్దం అంతా అదే. 11వ శతాబ్దంలో నన్నయ్య రాజమహేంద్రవరం నుంచి భారత రచన మొదలు పెడితే 12వ శతాబ్దం అంతా తన్నుకు చచ్చాం శైవం వైష్ణవంతో. ఎక్కడ వైష్ణవం ఎక్కడ? గోదావరి రోడ్డు నుండే రాజమండ్రి దగ్గర. శైవం ఎక్కడుండే? ఇక్కడ జహీరాబాద్ దగ్గర కర్ణాటకలోని బిజ్జల మంత్రి చేసినట్టుగా వచ్చింది. ఇటేమో శైవం, అటు వైష్ణవం. వాళ్ళు తూర్పు చాళుక్యులు, వీళ్ళు పశ్చిమ చాళుక్యులు. అక్కడికి వచ్చేసరికి ఏమైంది? ధర్మం అంతా మతంగా మారింది. ధర్మం అని ఎందుకు పట్టుకుంటున్నాం అంటే యాక్సెప్టెన్సీ ఆఫ్ ప్లూరాలిటీ. గుర్తుపెట్టుకోండి, పెద్ద పెద్ద వేదికల మీద, ఇంటర్నేషనల్ వేదికల మీద దంచేస్తూ ఉంటారు. వీ హ్యావ్ టు గివ్ సస్టైనబిలిటీ ఫర్ ఎవరీ రిలీజియన్. సస్టైనబిలిటీ అంటే దాని బతుకు దాన్ని బతకని అని. మరి మాకు నీతి చెప్తున్నావు కదా, మా బతుకు మమ్మల్ని బతకని, ఎందుకు గల్లీలోకి వస్తావు? సస్టైనబిలిటీ అంటే మా బతుకు మేము బతుకుతాం. ఎవ్రీ ఆర్ట్ షుడ్ సస్టైన్ ఇన్ ద వరల్డ్. ప్రతి కళ బతకాలి, ప్రతి భాష బతకాలి అనేటప్పుడు నా భాష మీదకి, నా మతం మీదకి ఎందుకు నువ్వు దాడి చేస్తావు? ఇప్పటికే ద హయ్యెస్ట్ లార్జెస్ట్ రిలీజియన్ ఇన్ ద వరల్డ్ ఎక్కువ దేశాల్లో నువ్వే ఉన్నావాయే. నీకెందుకు ఆ సామ్రాజ్య కాంక్ష? మాకు లేక లేక ఈ పుణ్యభూమి ఇది ఒకటే దక్కింది, దీన్ని మేము దక్కించుకోవాలని బాధపడుతున్నాం. మీరు అన్నట్టుగా డిఎస్పి గారు, వాళ్ళు ఎవరైనా పాస్టర్లు వచ్చి మనతో మాట్లాడాలనుకుంటే ఓపెన్గా కూర్చొని మాట్లాడదాం. టాలరెన్స్ అనేది మేము ప్రపంచానికి నేర్పాం. యాక్సెప్టెన్స్ ఆఫ్ ప్లూరాలిటీ అంటే బహుళత్వాన్ని యాక్సెప్ట్ చేయడం మా దగ్గర ఉంది. పరమత సహనం అనేది మా దగ్గర ఉంది. మేము సహించబట్టికే మీరు ఇంత బట్ట కట్టారు, ఇన్ని చర్చలు కట్టారు. మీరు మాకు వచ్చి సహనం నేర్పాల్సినటువంటి అవసరం లేదు. దేశహితం కోరేది గుర్తుపెట్టుకోండి. హిందూ ధర్మము లుప్తమైతే ఒక భారతదేశమే కాదు ప్రపంచంలో చాలా దేశాలు నాశనం అవుతాయి. కేవలం మన కోసం మనం పాటుపడడం లేదు. భారతదేశం యొక్క ఆత్మ హిందుత్వము, భారతదేశం యొక్క ఆత్మ హిందుత్వము, భారతదేశం యొక్క శరీరం యావత్ ప్రపంచం. భారతదేశం యొక్క శరీరం యావత్ ప్రపంచం. జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అంటాం. జంబూద్వీపం ఎక్కడుంది? యావత్ భూమండలము జంబూద్వీపం. సప్తఖండ మండలాధిపతి అని భారతంలో వర్ణిస్తారు. అంటే 7 ఖండాల మండలాలకు అధిపతి. భారతం వ్యాసుడిది సరిగా చదివేడిస్తే కౌరవులు పాండవుల పట్ల ఏ వాళ్ళు ఎవరెవరు ఎటు పోలరైజ్ అయ్యారని చూస్తే ప్రపంచ దేశాలన్నీ పోలరైజ్ అయిపోయాయి. రష్యా వరకు, చైనా వరకు వీళ్ళందరూ అప్పుడు లేరు. మొత్తం ఆర్యావర్త భారతదేశంలోనే ఉన్నారు. అప్పుడు ఇక్కడ ప్రాక్టీస్లో ఉన్నటువంటిది వైదిక ధర్మం. వైదిక ధర్మం వల్ల అంత విశాలమైనటువంటి సామ్రాజ్యం ప్రశాంతంగా ఉండింది. భారతంలో గొడవ ఎందుకు వచ్చింది? గాంధార దేశం నుంచి వచ్చినటువంటి ఆ జయద్రథుడు వీళ్ళందరి వల్ల వాళ్ళ యొక్క మత సంబంధమైనటువంటి ఆలోచనలు ఇక్కడ రుద్దడం వల్ల, హస్తినాపుర రాజు సింహాసనం మీద ఉన్నవాడు దుర్యోధనుడు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోవడం వల్ల, ధర్మాన్ని సంస్థాపన చేయడానికి అవతరించిన శ్రీకృష్ణుడు చేతిలోకి వీళ్ళందరినీ ఎక్కించుకోవడానికి శ్రీకృష్ణుడు ఎంత కష్టపడవలసి వచ్చింది, ఎందరు కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. పోని వీళ్ళు చేసిన ఏమన్నా మంచి పనులు ఉన్నాయా? వాడు మొదటిసారి జూదానికి పిలిచాడు, వీడు ఆడాడు, ఓడిపోయారు. ద్రౌపది వెళ్ళింది, అడిగింది, మాకు వరాలు ఇచ్చాడు ధృతరాష్ట్రుడు, నీకు 2 వరాలు ఇస్తున్నాం, 3 వరాలు. క్షత్రియ కన్యకి 2 వరాలే, 3వది నాకు అక్కర్లేదు అన్నది. నీ నీతికి జోహారు తల్లి, నేను 3వ వరం ఇస్తున్నాను, మీ రాజ్యం అంతా పట్టుకోండి అన్నాడు. 2వసారి పిలిచినప్పుడైనా ధర్మరాజుకి, వీడు దుర్మార్గుడు, ఇప్పుడు సెక్యులర్ క్యాడర్ వాడు ధర్మరాజు, వాడు 2వసారి మళ్ళీ వాడితో జూదం ఆడడం ఏమిటి శకునితోటి? అంటే దెబ్బలు తింటూ మళ్ళీ అందులోనే ఆ చక్రంలోనే పడిపోవడం అనేటువంటిది దుర్మార్గం. భీష్ముడు ఎలాంటి వాడంటే ఆయనకి
దాన్ని ఏమంటారండి, జెంటిల్మెన్ సిండ్రోమ్ అంటారు. అదొక సిండ్రోమ్, జెంటిల్మెన్ సిండ్రోమ్. నేను గొప్పవాణ్ణిగా ఉండాలి, నా ప్రతిజ్ఞ నాది, దేశం ఏమైపోయినా ధర్మం ఏమైపోయినా, అవతల శంతనుడు చచ్చినా, కార్తవీర్యుడు చచ్చినా, వాడెవడు చిత్రాంగదుడు చచ్చినా, ఎవరు పిల్లలు లేకపోయినా, దేశం కొట్టుకు చచ్చినా, నాకు పెళ్ళి అక్కర్లేదు, పిల్లలు అక్కర్లేదు. అరే నీ సంతానం కావాలరా సింహాసనం మీద కూర్చోడానికి. ఒక్కసారి ఊహించండి కళ్ళు మూసి, భీష్ముడే కనుక కత్తి పట్టుకొని సింహాసనం మీద కూర్చొని రాజ్యాన్ని పరిపాలిస్తే ఈ భారత భూమి ఎంత గొప్పగా ఉండేదండి. జెంటిల్మెన్ సిండ్రోమ్ ఇదొక టైప్ సెక్యులరిజం. మనం ఈ దెబ్బలన్నీ తిన్నాం. వాటన్నిటి నుంచి జిస్టుగా భగవద్గీతతో నేర్చుకుని కృష్ణుడు చెప్పింది ఏంటంటే, దిస్ ఈజ్ ద కాన్స్టిట్యూషన్ ఐ ఆమ్ గివింగ్ టు కలియుగ పీపుల్. ద్వాపరయుగం అయిపోయింది. భగవద్గీత దేనికి ఇస్తున్నాను అంటే, రాబోయే తరాలు ఏవైతే కలియుగంలోకి అడుగు పెడుతున్నాయో ఈ తరాలను నేను చైతన్యవంతం చేసి మంచి కర్తవ్యోన్ముఖులను చేయడానికి నేను భగవద్గీత చెప్తున్నాను. అది కృష్ణుడు చెప్పినటువంటి కాన్స్టిట్యూషన్. అది దేశాన్నే కాదు మానవ జాతినే రక్షిస్తుంది. మానవ జాతి పక్కన పెట్టేయండి, దేశం పక్కన పెట్టేయండి, హిందూ ధర్మం పక్కన పెట్టేయండి, యూ పర్సనల్లీ యూ ఎలోన్, మీరొక్కరే శక్తివంతంగా నిలబడాలి. మీ ఆఫీసులో మీరు గట్టిగా పనిచేయాలన్న భగవద్గీత పనిచేస్తుంది కదా. ఒక విషయం చెప్పేస్తాను. ఏమై అనే మాట ఉంది, ఏఎంఐ, ఏఎంఐ 3 అక్షరాలు. ఏమై ఏదైనా పని చేయాలి అంటే ఏమై ఏబుల్ టు డూ, ఏమై రెడీ టు డూ, ఏమై క్యాపబుల్ టు డూ అంటే మన మీద మనకే నమ్మకం లేక చచ్చిపోయింది. దానిలో ఏం చేయాలి, ఆ చివరున్న ఐ తీసుకొచ్చి ముందు వేయాలి. వేస్తే ఏమవుతుంది, ఐఆమ్ ఎస్, నేను చేయగలుగుతాను. అలా ముందు వేయడం కోసమే భగవద్గీత చెప్పాడు మహానుభావుడు. ఒరే బాబు నువ్వు చేయగలవు, నీ చేతిలో గాంధీవం ఉంది, నువ్వు అంత గొప్పవాడివి. లేచాడు, చూశాడు, చుట్టూ చూశాడు, చివరికి అర్జునుడు తానే మర్చిపోయాడు. ఆ ఐ ఎస్కేప్ అయిపోయింది. ఎక్కడికి ఎస్కేప్ అయిపోయింది, ఏకి ఎంకి మధ్యలో నిలబడింది. ఇప్పుడు ఏమైంది, ఎయిమ్ టార్గెట్ అక్కడ కనబడుతుంది, సకల ధర్మ సంస్థాపన, భారతదేశ వైభవం. ఇక యుద్ధం చేసాడు, విజయుడయ్యాడు. ఇవాళ మనం భగవద్గీత మార్గంలో ఎంఐ లెవెల్ నుండి ఎయిమ్ లెవెల్కి రావాల్సినటువంటి ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణంలో అడుగులు పడుతున్నాయి, సైన్యాలు తయారవుతాయి. ఇక కండువాలు వేసుకో, పంచగట్టుకో, పద్యం చదువు, నాటకం వేయి, ఏదైనా సరే ధర్మరక్షణ ధ్యేయంగా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడే దేశహితాన్ని సాధిస్తాం. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. చివరిగా పెద్ద అయిన భాస్కర్ కిల్లి గారు మాట్లాడతారు. అందరికన్నా లాస్ట్గా ఉండడం చాలా దారుణం అండి. ఎందుకంటే చాలా వరకు అందరూ అన్నీ చెప్పేశారు, లాస్ట్లో ఎన్నో కొన్నో మిగిలాయి, దానికి నేను అవే చెప్పాలి. మరి అయితే టాపిక్ ఏంటి అంటే, ఆల్రెడీ చెప్పారు కదా, ఏ మతం దేశహితం, టైం లేదు, ఏ మతం దేశహితం. అయితే నాకు తెలిసి ఏ మతం కూడా దేశహితం కాదండి, కాబోదు ఎప్పుడు కూడా. ఎందుకు అంటే ఒక మతం అనేది ఎప్పుడు కూడా ఒకడి మదిలోంచి వస్తుంది, లేదా ఒకడి మెదడు నుంచి వస్తుంది. కనుక ఆ మతం అనే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ మతం అనేది సృష్టించబడుతుంది. వాడు చెప్పిన దారిలోనే ఆ మతస్థులంతా కూడా నడుచుకుంటూ వెళ్ళాలి. ఎన్ని రోజులు గడిచినా, ఎన్ని కాలాల ప్రకారం మనుషులు మారుకుంటూ వెళ్ళినా కానీ ఆ మతంలో ఉండేవాళ్ళు మాత్రం మారకూడదు, మారమని ఆ మతాలు చెప్పవు. అయితే మనకు వెంటనే ఒక డౌట్ వస్తుంది ఇక్కడ, మరి మనం హిందూ మతం అని అంటాం కదా, మరి మనది కూడా ఒక మతమే కదా అని. మన దౌర్భాగ్యం ఏంటంటే రాజ్యాంగం రాసేటప్పుడు దాన్ని హిందూ మతం అని చెప్పి పెట్టారు, కానీ యాక్చువల్గా మనది మతం కాదు. ఎందుకు అంటే ఒక మతానికి ఇచ్చే నిర్వచనం అనేది హిందూ మతానికి అసలు సరిపడదు. చూసుకోండి, ఒక మతం అనేది జనరల్గా చూసుకుంటే ఏ మతమైనా తీసుకోండి, క్రైస్తవ, యూదు, ఇస్లాం, ఏదైనా దానికి ఒక సృష్టికర్త ఉన్నాడు. యూద మతం సృష్టించబడింది మోషే ద్వారా, క్రైస్తవ మతం సృష్టించబడింది పౌల్ ద్వారా, అలాగే ఇస్లాం అనేది మహమ్మద్ ద్వారా సృష్టించబడింది. మరి మన తాలూకు హిందూ మతం అనేది ఎవరి ద్వారా సృష్టించబడింది, దానికి లక్షణాలు అనేది ఎవరిచ్చారు, ఇదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, మనం తెల్లవారి నుంచి రాత్రి వరకు ధర్మం 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 అని అంటుంటాం. ఆఖరికి అది ఎంత దారుణంగా తయారైందంటే ఆ దిక్కుమాల మతాలలో కూడా ధర్మం అనే పలుకుతున్నారు. అసలు ఆ పలుకు పలకడానికి కూడా వాళ్ళు అస్సలు అనర్హులు అన్నమాట.
ఎందుకంటే అసలు ధర్మం అంటే ఏంటి అంటే అది కూడా చాలా పెద్ద నిర్వచనం. దాన్ని చూస్తే మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక పెద్ద పేరా అంత వస్తుంది అనమాట. జనరల్గా మనం చూసుకుంటే వర్ణ పద్ధతి అనేది మనకు ఉంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అది కాకుండా ఒక మనిషికి ఉండాల్సినవి కొన్ని ఉన్నాయి. బ్రహ్మచర్య, తర్వాత గృహస్థ, వానప్రస్థ, సన్యాస. ఇలా ఒక్కొక్క అంటే ఈ యొక్క మన సాంప్రదాయంలో ఎన్ని పనులైతే ఒక్కొక్కరికి మళ్ళీ ఇండివిజువల్గా వేరు ఉంటాయి పనులు. ఆ పనులన్నీ ఎవరివి వారు క్రమం తప్పకుండా చేయడం. దాన్ని మనం అలా విభజించుకుంటూ పోతుంటే పెద్ద పెద్ద వస్తుంటాయి అన్నమాట. మార్నింగ్ లేచిన వెంటనే సంధ్యావందనం చేయాలి, తర్వాత గురువుల్ని పూజించాలి. ఇంకా ఇవన్నింటినీ కలిపి చెప్పేది ఏంటి అంటే ధర్మం అనేది. ఈ ధర్మం అనేది ఇతర మతాలలో కనబడదు. వాళ్ళు మనల్ని మోసం చేయడానికి మాత్రమే మాట్లాడే మాట. మరి ఇంత తేడా ఉంది అసలు ఒక మతానికి, ఇటుపక్క మన తాలూకు ధర్మానికి అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అయితే మరి దీన్ని ఎలా పలకాలి? హిందూ మతం అంటున్నారు కొంతమంది. హిందూ అంటే వాడెవడో అరబ్బీ వాడో లేకపోతే ఎవడో పర్షియనోడో ఏదో అంటున్నాడండి, వాడెవడో దిక్కుమాలినోడు అంటున్నాడండి. దిక్కుమాలినోడి ఒక దిక్కుమాలినోడి గురించి చెప్తే ఆ అర్థం మనం ఎందుకు తీసుకోవాలి? వాడా మనల్ని నిర్వచించేది? సింధు ప్రాంతంలో నివసించే వాళ్ళని సింధు అంటే ఆ ప్రాంతంలో నివసించే వాళ్ళని సింధు అనే దానికి ప్రాకృతిక పదం హిందూ అనమాట. ఆ సింధు పదం నుంచి హిందూ అనేది వచ్చింది తప్ప ఎవడో పర్షియన్కి నాలిక తిరక్క లేదా నోరు పలక్క పలికిన మాట కాదు. అది చాలామంది చెప్తారు, అది తప్పు. సింధు అనే దానికి ప్రాకృతిక పదమే హిందూ. సో ఆ ప్రాంతంలో మనం అంటే మొత్తం అందరం కూడా నివసించే వాళ్ళం కనుక అది ప్రాకృత పదంలో హిందూ కింద మారి మనందరం కూడా హిందువులు అయ్యాం. అయితే వీళ్ళ తాలూకు విభిన్న సాంప్రదాయాలు, విభిన్న దేవుళ్ళు ఇలా రకరకాలుగా ఉన్నారు. వీళ్ళంతా ఒక ప్రాంతంలో ఉన్నారు. మరి వీళ్ళని ఎలా నిర్వచించాలి అంటే అది అర్థం కాక పాపం అంత మేధావి అంబేద్కర్ గారికి కూడా అర్థం కాలే. సో ఆయన ఏం చేశారు, దీన్నంతటిని తీసుకెళ్ళి ఒక మతం కింద పెట్టేశారు. సో అటు పక్కన ఏదైతే ఒకడి మదిలోంచి వచ్చిన మతాలు, ముందు నుంచి ఉన్న మన సనాతన ధర్మం కూడా ఆ మతంలోనే చేర్చబడింది. కానీ దానికి దీనికి సంబంధమే లేదు. అయితే ఈ మన తాలూకు ధర్మాన్ని కూడా అంటే వాళ్ళు ఏమంటారంటే మాది కూడా మతం కాదు, మాది కూడా మార్గమే అంటారు. మాది మార్గం మాత్రం కాదండి, మాది ధర్మం అండి. ఆ దిక్కుమాలిన మార్గాల్లోకి మనం వెళ్ళాల్సిన పని లేదు. మీది మతమో మార్గమో మీరే తేల్చుకోండి, మాకు అవసరం కూడా లేదు. మాదైతే మాత్రం ధర్మం. అయితే ఇక్కడ ఏది దేశహితానికి ఏది సంబంధించింది? మతం అనేది అసలు దేశహితానికి సంబంధం లేదని ముందే చెప్పేశాను. ఎందుకు అంటే ఒక మతానికి ఇంకొక మతం పోటీ ఉంటుంది. ఒక మతం ఇంకొక మతాన్ని సహించదు. ఇంకొక మతం మీద ఇది అసహనం చూపుతుంది, వాళ్ళని చంపేమంటుంది, వాళ్ళ మీద వీళ్ళు అధికారం చలాయించాలని చూస్తుంది. ఏ మతమైనా తీసుకోండి, ఏ మతమైనా కూడా మొత్తం అన్ని మతాలను అది చంపేసి లేదా వాళ్ళని లోబర్చుకొని వీళ్ళు మాత్రం పైకి రావాలని చూస్తారు. ఆ లక్షణాలు ఏవి కూడా సనాతన ధర్మానికి లేవు. ఎందుకు అంటే అన్ని రకాలు కూడా మనలోనే ఉన్నాయి, అన్ని రకాల దేవుళ్ళు మనలోనే ఉన్నారు, అన్ని రకాల సాంప్రదాయాలు కూడా మనలోనే ఉన్నాయి. మనం ఇంకొకరిని పోటీగా ఎలా అనుకుంటాం? కనుక ఇక్కడ ఏమవుతుంది అంటే దేశహితం ఎలా ఉంటుంది అంటే ఇక్కడ దేశహితం అనేది మనం ఎలా చెప్పగలం అంటే సింపుల్గా ఒక చిన్న నిర్వచనం ఇవ్వాలి. రాజ్యాంగం ప్రకారం ఎవరు నడుచుకుంటారో వాళ్ళంతా కూడా భారతీయులే. చాలామంది అంటూ ఉన్నారు, ఇందాక డిఎస్పి కూడా అన్నాడు, కొంతమంది ముస్లిమ్స్ కూడా చాలా మంచోళ్ళు ఉన్నారు కదా, కొంతమంది క్రిస్టియన్స్ కూడా చాలా మంచోళ్ళు ఉన్నారు కదా. ఎస్, ఉన్నారు. వాళ్ళంతా కూడా రాజ్యాంగం ప్రకారం నడుచుకునే వాళ్ళు, వాళ్ళంతా కూడా వారి మతం ప్రకారం నడుచుకునే వాళ్ళు కాదు. వాళ్ళు ఒకవేళ వాళ్ళ మతం ప్రకారం నడుచుకుంటే వాడు ఒక పాస్టరో ముల్లా అవుతాడు తప్ప ఒక సైంటిస్టో లేకపోతే ఇంకొకటో కానే కాడు. కనుక ఒక క్రిస్టియన్నో ఒక ముస్లిమో ఒక మంచివాడు అవ్వచ్చు, కానీ క్రిస్టియానిటీ ఇస్లాం అనేవి మంచివి కావు. ఓపెన్ ఛాలెంజ్, ఎవడైనా రండి మాట్లాడదాం. మంచివి కానే కాదు. ఇందాక మన లలిత్ కూడా అదే మాట అన్నాడు, వాటిల్లో మంచి అంటూ ఉండదు. వాటి మెయిన్ ఉద్దేశాలు కూడా ఇతర మతాలను లోబర్చుకోవడం గురించే. మరి అంత దారుణంగా ఉంటే అవి దేశహితానికి ఎలా పనిచేస్తాయి? దేశహితమే కాదు, అసలు పక్కనుండే మతం కూడా వాళ్ళ దగ్గర పనికే రావు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇతర మతాలను కూడా లోబర్చుకుంటారు, గట్టిగా మాట్లాడితే వాళ్ళే కొట్టుకుంటారు.
వాళ్ళలో వాళ్ళే అణుచుకుంటారు. సో ఎంత దారుణంగా ఉంది కనుక దేశానికి హితమైంది ఏంటి అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు సనాతన ధర్మం మాత్రమే. అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. మనం ఎంతవరకు ఉంటామో మన విచ్ఛిన్నకర శక్తులు కూడా అంత బలంగా ఉంటాయి. అసలు మనమే లేవనుకోండి, వాళ్ళని కూడా చంపేస్తారు. ఈరోజు ఒక నాస్తికుడు ఉన్నాడు, గర్వంగా మాట్లాడుతున్నాడు వచ్చి, అరే మీ దేవుడు లేడరా, మీ దేవుడు లేడరా, మీ దేవుడు లేడరా అని. వాడు అనేది అంతా ఎవరి గురించి అంటున్నారో తెలుసా అండి? సనాతన ధర్మంలో ఉండే మీ దేవుడు లేడరా అంటున్నాడు. కానీ ఒక్క దేవుడు ఉండే క్రిస్టియానిటీలో అనడు ఆ మాట, ఒక్క దేవుడు ఉండే ఇస్లాంలో ఆ మాట అనడు. ఎందుకంటే తర్వాత వీడు ఉండడు కనుక. అలానే కమ్యూనిస్టులు అంత ఎందుకండి, మన తెలుగు కమ్యూనిస్టులు ఉన్నారు. అసలు మొన్న బంగ్లాదేశ్లో జరిగితే ఎవరు హిందువుల మీద దాడి చేశారు కదా, అక్కడ ఉన్న ఇస్లాం బంగ్లాదేశీలు, అసలు మీరు చాలా బాగా చేశారండి అన్నారు. అక్కడ ఏం చేశారంటే ఒక కమ్యూనిస్ట్ని కింద నుంచి మీదకి వేలాడదీశారు. వీళ్ళు పొగిడిన తర్వాత ఆ సంఘటన జరిగిందనమాట. అప్పుడు నాలుగు ఖర్చుకున్నారేమో, బయటికైతే చెప్పలేదు. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే హిందువులు ఉన్నంత వరకే ఈ నాస్తికులైనా లేకపోతే ఈ కమ్యూనిస్టులైనా లేకపోతే ఇంకొకడైనా ఈ సూడో సెక్యులరిస్టులైనా వీళ్ళంతా ఉండేది. ఎప్పుడైతే హిందువులు తగ్గిపోవడం కానీ లేకపోతే పూర్తిగా నశించిపోవడం కానీ అయితే ఇంకెవడు మిగలడు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సరైన ముగింపు మనకి భాస్కర్ కిల్లి గారి ద్వారా వచ్చింది. సో మొత్తంగా సుదర్శన కాంక్లేవ్ అద్భుతంగా సాగింది అని అనుకుంటున్నాము. ఒక్కసారి మీరు కరతాళ ధ్వనుల మధ్య దానికి మీరు